Yes, students, this is PTS lesson, more questions and answers. Discuss about variable naming rules. What are the different rules for the variable? Give any examples for valid variable names and invalid variable names. To store data, if you want to store a value, a variable is used. Okay. So without variable, the data value cannot be stored. Example is A, B, C, single character. Then height, width, words. The rules for naming variables are given by mainly 5 rules. Number one, the first character in the name should be an alphabet and underscore, but not digit. So first character around the alphabet line ఉండాలి లేదంటే డిజిట్ లో ఉండాలి బట్ ఏం సారీ ఆల్ఫాబెట్ లో ఉండాలి లేదంటే అండర్స్కోర్ ఏం ఉండకూడదు డిజిట్ అనేది ఉండదు సెకండ్ వన్ ద అదర్ క్యారెక్టర్స్ ద నేమ్ క్యాన్ బి ఆల్ఫాబెట్స్ డిజిట్స్ అండ్ అండర్స్కోర్స్ తర్వాత వచ్చే క్యారెక్టర్స్ లో ఆల్ఫాబెట్స్ అనేది వచ్చి డిజిట్స్ and underscores. Name should not contain blank spaces and hyphens. So names లో blank spaces ఉండకూడదు hyphens ఉండకూడదు. Names cannot be keywords. Keywords కాదు. Then uppercase and lowercase letters are different names. Uppercase letters, lowercase letters are different names. So valid variable names is some other examples of variables are XYZ valid, A12 valid, underscore ABC valid, my underscore name valid, A underscore B underscore C valid. Invalid variable names are my space name, our space on the book. One ABC around the book, one A dash BC around the book. Okay, dashes. The example program. Okay, దీనికి సంబంధించి అంటే వీటికి సంబంధించి ఒక చిన్న ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ హియర్ ఐఎమ్ టేకింగ్ అబౌట్ ది ఏబిసి 4 వేరియబుల్స్. సో ఆ 4 వేరియబుల్స్ లో ఏం చేస్తున్నాను ఏబిసిడి దాని యొక్క సమ్ క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి ఎంటర్ 4 numbers percentage B, percentage B, percentage B, percentage B. So and A and B and C and that means here variables are declared as A, B, C, D, sum. Similarly, average is float A, B. Now, after reading this, find some value. What is some value? A plus B plus C plus D. Some value is A plus B plus C plus D. Average equal to sum by 4. Average is sum. So, sum of 4 numbers వచ్చి percentage B, comma sum. Average వచ్చి percentage F, comma A. ఓకే సో ఏ విధంగా మనం వేరియబుల్స్ అండ్ ఏ విధంగా వేరియబుల్స్ తీసుకున్నాము ఇక్కడ ఏబిసిడి ఇలా వేరియబుల్స్ తీసుకున్నాము తర్వాత దాని యొక్క సమ్ అదేవిధంగా దాని యొక్క యావరేజ్ డిస్ప్లే చేస్తున్నాం తర్వాత నెక్స్ట్ డిస్క్రైబ్ ద ప్రాసెస్ ఆఫ్ క్రియేటింగ్ అండ్ రన్నింగ్ ప్రోగ్రామ్స్ విత్ అప్రోప్రియేట్ ఫ్లో చార్ట్స్ ఫస్ట్ క్రియేటింగ్ అండ్ రన్నింగ్ ప్రోగ్రామ్ అప్రోప్రియేట్ ఫ్లో చార్ట్ ఎలా ఉంటుంది ఫస్ట్ సిస్టమ్ రెడీగా ఉండాలి ప్రోగ్రామ్ కోడ్ రాస్తావు అంటే ఎంటర్ ప్రోగ్రామ్ అనమాట తర్వాత ఎడిట్ చేస్తున్నావు సోర్స్ ఎడిట్ చేస్తున్నావు నెక్స్ట్ కంపైలర్ ద్వారా కంపైల్ చేస్తున్నావు సింటాక్స్ ఎర్రర్ వచ్చింది అనుకోండి సింటాక్స్ ఎర్రర్ వస్తే అగైన్ మళ్ళీ ఏం చేస్తున్నావు ఎడిట్ చేస్తున్నావు సోర్స్లో ఎడిట్ చేస్తున్నావు ఓకే అగైన్ గోయింగ్ టు బి ఎడిట్ ద సోర్స్ సింటాక్స్ ఎర్రర్ రాకపోతే దెన్ సిస్టమ్ లైబ్రరీ ఓకే సిస్టమ్ లైబ్రరీ అంటే హ్యాష్ ఇంక్లూడ్ డాట్ అండ్ ఆప్షన్ చూసారా అదనమాట అది లింక్ సిస్టమ్ లైబ్రరీతో లింక్ అవుతుంది ఓకే లింక్ అయిన తర్వాత ఎగ్జిక్యూట్ సిస్టమ్ కోడ్ నీ యొక్క కోడ్ దేంతో లింక్ అవుతుంది సిస్టమ్ లైబ్రరీ అంటే హ్యాష్ ఇంక్లూడ్ HTTP.h పైన దాంతో లింక్ అవుతుంది లింక్ అయిన తర్వాత ఎగ్జిక్యూట్ సిస్టమ్ కోడ్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నావు ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఎర్రర్స్ ఏమన్నా వస్తే అగైన్ ఎక్కడికి వెళ్ళిపోతావు ఎడిట్ సోర్స్ కాడికి వెళ్ళిపోతావు సోర్స్ మళ్ళీ ఎడిట్ చేయాల్సి ఉంటుంది ఓకే ఎప్పుడు సిస్టమ్ కోడ్లో ఎర్రర్స్ కనుక వస్తాయి అయితే ఇక్కడ వచ్చేటువంటి ఎర్రర్ని ఏమంటామంటే వన్ టైం ఎర్రర్ ఇంతకుముందు వచ్చినటువంటి ఎర్రర్ మనం ఏమంటామంటే కంపైలేషన్ ఎర్రర్ అంటాం అంటే సింటాక్స్ ఎర్రర్ అన్నా కంపైలేషన్ ఎర్రర్ అన్నా ఒకటి ఇక్కడ వచ్చేటువంటి లాజిక్ అండ్ డేటా ఎర్రర్ అన్నా రన్ టైం ఎర్రర్ అన్నా ఒకటి ఓకే సో సింటాక్స్ ఎర్రర్ వస్తే అగైన్ ఎడిట్ చేసావు తర్వాత సిస్టమ్ లింక్ అయిన తర్వాత ఎగ్జిక్యూట్ చేసావు సిస్టమ్ లింక్ అయిన తర్వాత ఎగ్జిక్యూట్ చేస్తున్నావు ఓకే ఎగ్జిక్యూట్ చేస్తున్నావు ఇక్కడ మనకు ఈ ఎగ్జిక్యూట్ కోడ్లో వచ్చేటువంటి ఎర్రర్ మనం ఏమంటాము రన్ టైం ఎర్రర్ అంటాము రన్ టైం ఎర్రర్ వస్తే మళ్ళీ ఎడిట్ చేస్తున్నావు పైకి తర్వాత ఎడిట్ అలా రాకపోతే కరెక్ట్ కోడ్
ఓకే, కోడ్ను కరెక్ట్ చేస్తున్నాం అంటే నో అయితే అది కోడ్ ఏమవుతుంది, అది కరెక్ట్ అవుతుంది, ఆ కోడ్ ఏమవుతుంది కరెక్ట్ అవుతుంది, ఆ కరెక్ట్ కోడ్ను మనం ఏం చేస్తున్నాము అవుట్పుట్ అనేటువంటిది మనకు డిస్ప్లే ఇస్తుంది. స్టార్ట్ అక్కడ మనం దాన్ని స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇది ఫ్లో చార్ట్. ఇప్పుడు ఇప్పుడు మనకు క్రియేటింగ్ అండ్ రన్నింగ్ ప్రోగ్రామ్స్ ఎలా జరిగింది, దీన్ని మనము ఏ విధంగా స్పెసిఫై చేస్తున్నాము అంటే దీన్ని మనము ఓకే ఏ విధంగా స్పెసిఫై చేస్తున్నాము అంటే ఫస్ట్ సోర్స్ ఫైల్ తీసుకుంటాము. అది ఫార్మాట్ డేట్లో ఉంటుంది, టెక్స్ట్ లో ఉంటుంది. కంపైలర్ ద్వారా కంపైల్ చేస్తున్నాం. అన్సక్సెస్ అయితే ఎర్రర్ ఇస్తుంది మెసేజ్, అది కరెక్ట్ చేసుకోవాలి. ఎర్రర్ రాకపోతే సక్సెస్ అయితే మనకి ఏమొస్తుంది, ఆబ్జెక్ట్ ఫైల్ అనేది వస్తుంది. ఈ ఆబ్జెక్ట్ ఫైల్ దేంట్లో ఉంటుంది, బైనరీలో ఉంటుంది. ఆబ్జెక్ట్ ఫైల్ వచ్చిన తర్వాత మనకు ఇక్కడ #include_stdio.h అదొక ఆబ్జెక్ట్ ఫైల్ అనమాట. #include దానికి రెండింటిని లింక్ చేయాలి. లింకర్ లింక్ చేస్తుంది. లింక్ చేసి మనకు ఏమిస్తుంది, ఎగ్జిక్యూటబుల్ ఫైల్ను ఇస్తుంది. ఓకే, లింకర్ ఏం చేస్తుంది, లింక్ చేసి కరెక్ట్ చేసి చెక్ చేసి ఈ రెండింటిని అంటే కంపైలర్ అనేది మనకు మన యొక్క కోడ్కు, కంపైలర్ అనేది మన యొక్క కోడ్కు, ఏ కోడ్ మనం రాసిన ప్రోగ్రామ్ యొక్క కోడ్కు ఆబ్జెక్ట్ ఫైల్ ఇస్తుంది. తర్వాత మనం ఏం చేయాలి, పైన రాసినటువంటి #include_stdio.h అని ఒకటి రాస్తాము. దానికి ఏం చేయాలి, మనము ఆ ఆబ్జెక్ట్ ఫైల్కు ఈ రెండింటిని కూడా లింక్ చేయాలి. మనం రాసిన కోడ్ను అదేవిధంగా పైన రాసినటువంటి #include_stdio.h ఫైల్కు లింక్ చేయాలి. సో లింకర్ అది లింక్ చేసి మనకి ఏమిస్తుంది, ఎగ్జిక్యూటబుల్ ఫైల్ ఇస్తుంది. ఎగ్జిక్యూటబుల్ ఫైల్ ఇస్తే మనకు ఇక్కడ ఎగ్జిక్యూట్ కావాలి కాబట్టి లోడర్ అనేటువంటిది ఏం చేస్తుంది, ఈ ప్రోగ్రామ్ తీసుకొని పోయి కంప్యూటర్ యొక్క మెమొరీలో ఉంచుతుంది. అక్కడ నువ్వు ఏం చేస్తావు, ఇన్పుట్ ఇస్తావు, దానికి మనకి ఏమొస్తుంది, అవుట్పుట్ అనేది వస్తుంది. అలా ఒకసారి మన యొక్క సోర్స్ ఫైల్ అంటాం. సోర్స్ ఫైల్ అంటే ఫార్మాట్ డేట్లో ఉంటుంది, టెక్స్ట్ లో ఉంటుంది. కంపైలర్ ఏం చేస్తుంది, కంపైల్ చేసినప్పుడు సక్సెస్ అయినా కావచ్చు, అన్సక్సెస్ అయినా కావచ్చు. అన్సక్సెస్ అయితే ఎర్రర్ మెసేజ్ ఇస్తుంది, సక్సెస్ అయితే ఆబ్జెక్ట్ ఫైల్ ఇస్తుంది. తర్వాత పైన మనకు #include_stdio.h అనే దానికి మనం రాసినటువంటి కోడ్కు రెండింటిని చేయాలి, లింకర్ ఏం చేస్తుంది అంటే రెండింటిని లింక్ చేసి మనకి ఏమిస్తుంది, ఎగ్జిక్యూటబుల్ ఫైల్ ఇస్తుంది. ఎగ్జిక్యూటబుల్ ఫైల్ కూడా దేంట్లో ఉంటుంది, బైనరీలో ఉంటుంది. తర్వాత లోడర్ ఏం చేస్తుంది, ఈ ఎగ్జిక్యూటబుల్ ఫైల్ తీసుకొని పోయి కంప్యూటర్ మెమొరీలో ఉంచుతుంది. అక్కడ ఏం చేస్తావు, ఇన్పుట్ ఇస్తావు, దానికి మనకి ఏమొస్తుంది, అవుట్పుట్ అనేది వస్తుంది. దీనికి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ క్రియేటింగ్ ఏ సోర్స్ ఫైల్ అంటే ఏ ప్రోగ్రామ్ విచ్ ఇస్ రిటెన్ ఇన్ హైయర్ లెవెల్ లాంగ్వేజ్ సోర్స్ ఫైల్ అన్నమాట. ఫస్ట్ క్రియేట్ సోర్స్ ఫైల్ క్రియేట్ చేస్తాం. కన్వర్టింగ్ ఇంటూ ఆబ్జెక్ట్ ఫైల్, కంపైలర్ ఏం చేస్తుంది, హై లెవెల్ లాంగ్వేజ్ ప్రోగ్రామ్ మిషన్ కోడ్ లో వస్తుంది, దాన్ని ఆబ్జెక్ట్ ఫైల్ అంటాము. సో సోర్స్ ప్రోగ్రామ్ ఈజ్ కంపైల్డ్ అండ్ క్రియేటెడ్ ఆబ్జెక్ట్ ఫైల్. లింకింగ్ అంటే లింకర్ కంబైన్స్ ఆబ్జెక్ట్ ఫైల్ అండ్ క్రియేట్ అండ్ ఎగ్జిక్యూటబుల్ ఫైల్. అంటే కంబైన్స్ ఆబ్జెక్ట్ ఫైల్స్ అంటే అర్థం ఏంటంటే మనం రాసినటువంటి కోడ్ యొక్క ఆబ్జెక్ట్ ఫైల్ పైన ఉన్నటువంటి #include_stdio.h ఆబ్జెక్ట్ ఫైల్ రెండింటిని చేస్తుంది, కంబైన్ చేసి మనకి ఏమిస్తుంది, ఎగ్జిక్యూటబుల్ ఫైల్ ఇస్తుంది. దిస్ ఎగ్జిక్యూటబుల్ ఫైల్ ఆల్సో మిషన్ కోడ్. లోడర్ ఏం చేస్తుంది, కాపీ ద ఎగ్జిక్యూటబుల్ ఫైల్ ఇంటూ మెయిన్ మెమరీలో నుంచి ఎగ్జిక్యూట్ చేస్తుంది. అక్కడ మనం ఇన్పుట్ ఇస్తాము, దానికి అవుట్పుట్ వస్తుంది. ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ వచ్చి ఏబిఆర్ అని 3 వాల్యూస్ ఉన్నాయి. ఏబి వాల్యూస్ ఎంటర్ చేస్తున్నావు, ఆర్ ఈక్వల్ టు A+B సమ్ కనుక్కుంటున్నాము. ప్రింట్ ఆఫ్ సమ్ అనేది ఎంత అనేది డిస్ప్లే చేస్తుంది. ఓకే, ఎక్స్ప్లెయిన్ రెండో క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ వేరియస్ టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ యూజ్డ్ ఇన్ సి లాంగ్వేజ్. మొత్తం 8 ఆపరేటర్స్ అయితే ఇది 7 మార్క్స్ కనుక అడిగితే మీరు ఎలా రాయాలి, అన్ని ఆపరేటర్స్ రాయాలి. అథమెటిక్ నేను 1 by 1 చెప్తాను. అథమెటిక్ ఆపరేటర్స్ కంప్లీట్ గా రాయాలి. తర్వాత రిలేషనల్ ఆపరేటర్స్ కంప్లీట్ గా రాయాలి. బిట్వైజ్ ఆపరేటర్స్ లో మీరు ఈ ఎగ్జాంపుల్స్ ఏం రాయాల్సిన పని లేదు. ఎందుకంటే 7 మార్క్స్ కదా, ఎగ్జాంపుల్స్ ఏం రాయాల్సిన పని లేదు. జస్ట్ బిట్వైజ్ ఆపరేటర్స్ ఏమేమి ఉంటాయో రాస్తే సరిపోతుంది. వన్స్ కాంప్లిమెంట్ ఇది ఎందుకు రాస్తే సరిపోతుంది. అదేవిధంగా షిఫ్ట్ మొత్తం రాయాలి. తర్వాత లాజికల్ ఆపరేటర్స్ మొత్తం రాయాలి. ఇంక్రిమెంట్ మొత్తం రాయాలి. ఎక్సెప్ట్ కండిషనల్ ఆపరేటర్ రాయాలి. అసైన్మెంట్ ఆపరేటర్ రాయాలి. అంటే ఎక్సెప్ట్ మీరు ఏం రాయాల్సిన పని లేదంటే బిట్వైజ్ ఆపరేటర్స్ చూసారా, బిట్వైజ్ ఆపరేటర్స్ దీని యొక్క ఎగ్జాంపుల్స్ రాయాల్సిన పని లేదు. బిట్వైజ్ ఆపరేటర్స్ ఎగ్జాంపుల్స్ రాయకుండా రాసేయచ్చు మొత్తం కూడా. ఓకే, ఖచ్చితంగా 1.5 పేజ్ అయితే క్వశ్చన్ రాసినట్టు.
ఇప్పుడు దీని గురించి మనం డిస్కస్ చేస్తాం. అర్థమెటిక్ ఆపరేటర్స్ అంటే the different arithmetic operators are used for various arithmetic operations. Arithmetic operations కొరకు అంటే అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ అటువంటి అర్థమెటిక్ ఆపరేషన్స్ కోసం మనం ఏం యూజ్ చేస్తాం? డిఫరెంట్ అర్థమెటిక్ ఆపరేటర్స్ యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ గా a ఈక్వల్ 10 b ఈక్వల్ 21 అనుకుంటే ఇప్పుడు ఏమి అవుతాయి చూడండి. ప్లస్ అంటే అడిషన్, a ప్లస్ b ఈక్వల్ ఎంత 10 ప్లస్ 21 31. Then minus subtraction, a minus b ఎంత minus 1 into multiplication, a into b ఎంత 10 into 21 210 by division, b by a equal to ఎంత 2. ఎందుకంటే 21 by 10 అంటే 2.1 పాయింట్ తీసుకోదు ఇంటీజర్ కాబట్టి 2 వస్తుంది. తర్వాత మాడ్యులస్ b పర్సెంటేజ్ a అంటే 21 10 డివైడ్ చేసి రిమైండర్ ఎంత 1. అయితే పర్సెంటేజ్ ఆపరేటర్ కెనాట్ బి అప్లైడ్ ఫర్ ఫ్లోట్ ఆర్ డబుల్. ఈ పర్సెంటేజ్ ఆపరేటర్ మనం ఓన్లీ ఇంటీజర్ మాత్రం యూజ్ చేస్తాం. ఫ్లోట్ డబుల్ యూజ్ చేయాలి, ఎర్రర్ యూజ్ చేస్తాం. రెండోది కంపారిటివ్ రిలేషనల్ ఆపరేటర్స్. దీస్ ఆపరేటర్స్ కంపేర్ ద వాల్యూస్ ఆన్ ఎయిదర్ సైడ్ ఆఫ్ ది ఆపరేటర్. ఆపరేటర్ యొక్క ఎయిదర్ సైడ్, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కంపేర్ చేసి దానికి రిలేషన్ ఇస్తుంది. ఓకే, అది గ్రేటర్ దెన్ లెస్ దెన్ ఈక్వల్ టు ఓకే. సో దీస్ ఆపరేటర్స్ కంపేర్ ద వాల్యూస్ ఆన్ ఎయిదర్ సైడ్ ఆఫ్ ఆపరేటర్. ఆపరేటర్ లెఫ్ట్ సైడ్, ఆపరేటర్ రైట్ సైడ్ కంపేర్ చేసి అది గ్రేటర్ వాల్యూ, లెస్సర్ వాల్యూ, ఈక్వల్ టు వాల్యూ ఇస్తుంది. అసలు ఏ ఈక్వల్ టు బి ఈక్వల్ టు అంటే అని చెప్పి తీసుకున్న తర్వాత ఇప్పుడు డబుల్ ఈక్వల్ టు అంటే దాని రెండు సమానమా కాదా, ఈక్వల్ కాదా, బోత్ కండిషన్ చెకింగ్. డబుల్ ఈక్వల్ టు ఇక్కడ ఏ ఈక్వల్ టు బి అంటే ఏ 10 బి 20 వేరే కాబట్టి ఫాల్స్. నాట్ ఈక్వల్ టు అనేది ట్రూ. ఓకే, లెస్ దాన్ ఏ లెస్ దాన్ బి అంటే 10 20 లెస్ దాన్ ట్రూ. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు సో 10 20 ఈ ట్రూ. గ్రేటర్ దాన్ ఏ గ్రేటర్ దాన్ బి కాదు, సో ఫాల్స్. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఇట్ ఇస్ ఆల్సో ఫాల్స్. ఇప్పుడు తర్వాత ఏంటంటే లాజికల్ బిట్ వైజ్ ఆపరేటర్స్. వాట్ ఈస్ లాజికల్ బిట్ వైజ్ ఆపరేటర్స్? దీస్ ఆపరేటర్స్ ఆర్ యూజ్డ్ టు మ్యానిపులేట్ బిట్స్. ఓకే, బిట్స్ తో మ్యానిపులేట్ చేయడం. దీనిలో మనకు డిఫరెంట్ ఆపరేటర్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఈస్ బిట్ వైజ్ అండ్ సింగిల్ అండ్ అనమాట. ద బిట్ వైజ్ అండ్ ఈస్ ఏ బైనరీ ఆపరేటర్. ఓకే, బైనరీ ఆపరేటర్ అంటే అర్థమైంది. బైనరీ అంటే మనకు రెండు వాల్యూస్ మధ్య ఉంటుంది. బైనరీ ఆపరేటర్ దట్ రిక్వైర్స్ 2 ఆపరెంట్స్. ఇది 2 ఆపరెంట్స్ కావాలి. It performs bit by bit comparison. The result of comparison is 1 when both bits are 1, otherwise 0. రెండు 1 అయితే అంటే ఏ బి రెండు 1 అయితే 1 అవుతుంది. రిమైనింగ్ కేసులో అదేమవుతుంది 0 అవుతుంది. సో ఎగ్జాంపుల్ కేసులో మనం ఏ 60 బి 13 తీసుకుంటే బైనరీ ఫార్మేట్ లో ఏ ఎంత 0 0 1 1 1 1 0 0, బిలో ఎంత 0 0 0 అంటే బైనరీ మనం డివైడ్ చేసి బైనరీ ఫార్మేట్ లో మనకి ఎంత వస్తుంది 4 zeros 1 1 0 వస్తుంది. ఇప్పుడు మనం కంపేర్ చేయాలి. సో 0 1 ఇక్కడ చూడండి ఏ 0 బి 1. సో 0 1 ఎంత 0 1 అంటే 0, ఇక్కడ 0 వేసుకోవాలి. 0 0 0 1 1 అంటే ఎంత, ఇక్కడ 1 ఉంది, సో ఆ 1 ఇక్కడ వేసుకోవాలి. తర్వాత 1 0 అంటే ఎంత 0, అక్కడ 0 వేసుకోవాలి. అట్లా వేసుకుంటే మనకు ఇప్పుడు మనకేమొచ్చింది బైనరీ వాల్యూ వచ్చింది. ఈ బైనరీ వాల్యూ మళ్ళీ డెసిమల్ వాల్యూకి మారిస్తే డెసిమల్ వాల్యూకి ఎలా మారుస్తాము? లాస్ట్ వన్, సో లాస్ట్ బిట్ ఉన్నటువంటి 0 into 2 power 0 ప్లస్ 0 into 2 power 1 ప్లస్ 1 into 2 square ప్లస్ 1 into 2 cube ప్లస్ 0 into 2 power 4 అట్లా మనం వేసుకుంటూ పోతే దాని వాల్యూ ఎంత వచ్చింది 12 వచ్చింది. సో ఇక్కడ ఏబి బోత్ ఆర్ 1, దెన్ ఏ అండ్ బి ఇస్ 1, ఎల్స్ ఇట్ ఈస్ 0 అనేది ఇక్కడ మనం ఆల్రెడీ చేసినటువంటి వర్క్. తర్వాత సెకండ్ వన్ ఏంది బిట్ వైజ్ ఇంక్లూజివ్ ఆర్ అంట. Inclusive order. The bitwise inclusive order is a binary operator that requires again 2 operands. Binary operator conversion. It performs bit by bit comparison. The result of comparison is 0 when both bits are 0. Otherwise, it is 1. అంటే రెండు జీరోస్ ఉన్నప్పుడు ఏబి రెండు జీరోస్ ఉన్నప్పుడు 0 ఉంటుంది, మిగతా కేసులో 1 ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ ఇంత ముందుదే తీసుకోండి. ఏ ఈక్వల్ 60 బి ఈక్వల్ టు 13. సో ఇది ఏ ఈక్వల్ 16 మనం 2తో డివైడ్ చేసుకొని రిమైండర్స్ ఫైండ్ అవుట్ చేసుకుంటే మనకు దేనిలోకి వస్తుంది బైనరీ ఫార్మాట్లోకి వస్తుంది. బైనరీ ఫార్మాట్ ఏ ఈక్వల్ 60 నుంచి 0 0 4 1 0 0 ఎలా వచ్చింది 2తో డివైడ్ చేస్తూ పోవాలి. 2తో ఈ ఫస్ట్ 2తో డివైడ్ చేస్తే 230, సో 60 రిమైండర్ ఇస్ 0. అగైన్ 250 రిమైండర్ అంతా 0. అట్లా డివైడ్ చేస్తూ పోతే మనకు ఒక 4 బిట్లు 3 బిట్లు వస్తాయి, లేదా ఒక కొన్ని బిట్స్ వస్తాయి. దాని బ్యాక్ సైడ్ 8 బిట్స్ మార్చాలంటే దాని బ్యాక్ సైడ్ ఏం పెట్టాలి, మనం 0s పెట్టాలి.
ఒకవేళ మనకు ఫైవ్ బిట్స్ వచ్చాయనుకో 6 బిట్స్ వచ్చాయనుకోండి, తర్వాత రిమైనింగ్ బ్యాక్ సైడ్ ఎంత పెట్టి, ఎందుకంటే ఫ్రంట్ సైడ్ పెడితే వాల్యూ మారిపోద్ది, బ్యాక్ సైడ్ పెడితే వాల్యూ మారుతుంది. సో బ్యాక్ సైడ్ ఎంత పెట్టాలి, 2 జీరోస్ పెట్టాలి. మనకు వచ్చినటువంటి బిట్స్ బట్టి, ఒకవేళ మనకు వచ్చినటువంటి బిట్స్ కనుక ఓకే 8 బిట్స్ కాకపోతే అప్పుడు మనం ఏం చేయాలి, బ్యాక్ సైడ్ జీరోస్ పెట్టుకోవాలి. అట్లా ఏను మొత్తం 8 బిట్స్ లోకి రాసుకోవాలి. అదేవిధంగా బీను 8 బిట్స్ లోకి రాసుకోవాలి. ఇంతకుముందు లాగా 0 1 అంటే ఎంత, 0 1 అంటే 1 ఇక్కడ వేసుకోవాలి. 0 0 0 1 1 1 1 1 1 1 0 ఎంత, 1 0 కూడా 1 అది వేసుకోవాలి. 0 0 0 0 0. ఇంతకుముందు లాగా దీన్ని మనము 1 × 2 power 0 plus 0 × 2 power 1 plus 1 × 2 square plus 1 × 2 cube plus 1 × 2 power 4 plus 1 × 2 power 5 plus 0 × 2 power 6 plus 0 × 2 power 7 తీసుకుంటే మొత్తం ఎంత వస్తుంది, 61 వస్తుంది. దీని మీనింగ్ ఏంది, ఇక్కడ మనం ఏం చేసాము యాక్చువల్గా ఎలా దీన్ని కనుక్కున్నాము, ఏ ఇంక్లూజివ్ ఆర్ బి, ఏబిఆర్ బోత్ ఆర్ 0 దెన్ ఏఆర్బి ఇస్ 0 ఎల్స్ ఇట్ ఈస్ 1. అంటే 2 జీరోస్ అయితే 0, రిమైనింగ్ కేసులో ఏఆర్బి ఎంత అవుతుంది, 1 అవుతుంది. Bitwise exclusive OR, bitwise exclusive OR is also a binary operator that requires 2 operands. It performs bit by bit comparison. The result of comparison is 0 when both bits are 0. Both bits are 0 అయితే okay. So 0 లేదా 1 అయినా 2 bits 0 అయినా 2 bits 1 అయినా okay. దాని కంపారిజన్ ఎంత అవుతుంది, 0 అవుద్ది, మిగతా కేసులో 1 అవుద్ది. అంటే 2 జీరోస్ వస్తే 0 వస్తుంది, 2 1s వస్తే 0 వస్తుంది, మిగతా కేసులో 1 వస్తుంది. సో అదే అగైన్ మళ్ళీ మీరు ఏం చేయాలి, A = 60 B = 13 వేసుకొని కంపేర్ చేయాలి. ఇక్కడ ఏ ఎక్స్క్లూజివ్ బిట్వైజ్ ఎక్స్క్లూజివ్ ఆర్ బి అంటే 0 1 అయితే అంటే 0 1 అయితే 1 అనమాట. తర్వాత 0 0 0 1 1 అయితే 0 1 1 0 1 0 1 1 0 1 తర్వాత 0 0 0 0 0 0 వాల్యూ. సో దీన్ని అగైన్ ఈ వచ్చినటువంటి వాల్యూని మీరు ఏం చేయాలి, అగైన్ మీరు కన్వర్ట్ ఇంటూ డెసిమల్ వాల్యూ. ఎలా కన్వర్ట్ చేస్తారు, 1 × 2 power 0 plus 0 × 2 power 1 plus 0 × 2 square plus 0 × 2 cube plus 1 × 2 power 4 plus 1 × 2 power 5 plus 0 × 2 power 6 plus 0 × 2 power 7 వేస్తే 49 వస్తుంది. ఇక్కడ ఏబి రెండు కనుక both are 0 then R1, both are 0 or 1, then A exclusive or B is nothing but the 0 else it is 1. అది మనం చూస్తున్నటువంటిది. తర్వాత వన్స్ కాంప్లిమెంట్ అంటే అర్థం లేదు. వన్స్ కాంప్లిమెంట్ అంటే యూనియరీ ఆపరేటర్. అది అంటే ఓన్లీ ఒక ఆపరెంట్ మాత్రమే కావాలి, అంటే ఇట్ రివర్సెస్ బిట్ వాల్యూ. 0 అయితే దాని యొక్క వన్స్ కాంప్లిమెంట్ 1 అవుతుంది, 1 అయితే దాని యొక్క వన్స్ కాంప్లిమెంట్ ఏమవుతుంది, 0 అవుతుంది. సో ఇక్కడ వన్స్ కాంప్లిమెంట్ ఇది 0 అయితే ఇది 1 అవుతుంది, 1 అయితే 0 అవుతుంది. Let us assume A = 60. Now in binary format ఎంత 0 0 1 1 1 1 0 0 okay, that = 60 వస్తుంది. సో ఇక్కడ ఏంటంటే ఈ వన్స్ కాంప్లిమెంట్ కు దీన్ని కన్వర్ట్ చేయాలి. ఈ వన్స్ కాంప్లిమెంట్ కు 0 ఇక్కడ ఉంటే 1 వేసాము, 0 ఉంటే 1 వేసాము, 1 × 0 వేసాము, 1 × 0 వేసాము, 1 × 0 వేసాము, 1 × 0 వేసాము, 0 అయితే 1 వేసాము, 0 అయితే 1 వేసాము. కానీ ఈ వాల్యూ -61 ఎలా వచ్చిందనే దానికి ప్రాసెస్ అనేది చేయాలి మనం. ఓకే, దానికి ఒక ప్రాసెస్ ఉంది, ఆ ప్రాసెస్ చేయాలి. ఆ ప్రాసెస్ చేసిన తర్వాతే మనకు -61 అనేది వస్తుంది. కానీ ఆ ప్రాసెస్ సపరేట్ గా స్పెసిఫై చేయాలి. ఆ ప్రాసెస్ నేను ఇక్కడ స్పెసిఫై చేయలేదు, జస్ట్ ఆన్సర్ అనేది జస్ట్ మీరు ఆన్సర్ ఇస్తే సరిపోతుంది. దట్ ఈస్ -61. ఓకే, ఇక్కడ ఏ 0 అయితే వన్స్ కాంప్లిమెంట్ ఆఫ్ ఏ వచ్చి 1 అవుతుంది, అండ్ ఏ is 1 అయితే కాంప్లిమెంట్ ఆఫ్ ఏ 0 అవుతుంది. Then shift operators are bitwise shift operators. The shift operators ఏం చేస్తుందంటే move bits to the right or to the left. So shift operators bits ను రైట్ సైడ్ కానీ లేదా లెఫ్ట్ సైడ్ కానీ మూవ్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. There are 2 types of operators. One is bitwise left shift operators. Second one is bitwise right shift operators. Bitwise left shift operator is a binary operator that requires 2 operands. The first operand is value to be shifted. The second operand is number of bits to be shifted. First వచ్చి value to be shifted, value shift కావాలి. Second వచ్చి number of bits shift కావాలి. Okay, shifting binary numbers is shifting decimal numbers. Binary numbers ను okay, shifting binary number shifting చేయడం అనేది shifting decimal numbers అవుతుంది. Let a binary number with 8 bits అనుకోండి. Okay, we shift it 2 places to the left. So leftmost 2 bits are lost and 2 0 bits are added on the right. అంటే వాల్యూ టు బి షిఫ్టెడ్, వాల్యూ అంతా 60 ఇక్కడ.
తర్వాత సెకండ్ హాఫ్ నంబర్ ఆఫ్ బిట్స్ టు బి షిఫ్టెడ్, ఎన్ని షిఫ్ట్ అయ్యే బిట్ 2 బిట్స్ షిఫ్ట్ అయ్యాయి. ఓకే, సో బైనరీ నెంబర్ 8 బిట్స్ అనుకుంటే వీ షిఫ్ట్ 2 ప్లేసెస్ టు ది లెఫ్ట్ అనుకుంటే లెఫ్ట్ ను రెండుగా మనం షిఫ్ట్ చేయాలి అనుకున్నప్పుడు, లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ డైరెక్షన్ లో నేను షిఫ్ట్ చేయాలి అనుకున్నప్పుడు ఏమవుతుంది, ఈ లెఫ్ట్ లో ఉండేటువంటి ఈ 2 జీరోస్ లాస్ అవుతుంది. ఓకే, తర్వాత 2 0 బిట్స్ ఆర్ యాడెడ్ ఆన్ ది రైట్, 2 0 బిట్స్ ఏమవుతుంది రైట్ సైడ్ యాడ్ కావడం జరగదు. ఓకే, సో సో we shift it 2 places to the left అంటే అర్థమైంది, we shift it 2 places to the left అంటే అర్థమైంది. లెఫ్ట్ సైడ్ ఉండేటువంటి 2 జీరోస్ లాస్ అయిపోతుంది, ఆ 2 జీరోస్ వచ్చి ఎక్కడ యాడ్ అవుతుంది, రైట్ సైడ్ కి యాడ్ అవుతుంది. అప్పుడు మీకు a = 60, దాన్ని 2 సైడ్స్ లెఫ్ట్ షిఫ్ట్ అంటే అర్థమైంది, a = a less than 2 అనమాట. దీన్ని ఏమంటాము, లెఫ్ట్ షిఫ్ట్ అంటాము. ఈ లెఫ్ట్ షిఫ్ట్ లో ఏమవుతుంది, లెఫ్ట్ లో ఉండేటువంటి 2 ఏవైతే 0 జీరోస్ ఉన్నాయో బిట్స్ అది రైట్ సైడ్ కు యాడ్ అయిపోతుంది. ఇప్పుడు దీని వాల్యూ ఎంత, డెసిమల్ కన్వర్ట్ చేస్తే 60, దీన్ని కన్వర్ట్ చేస్తే ఎంత 240. అంటే సింపుల్ గా చెప్పాలంటే ఇట్ మల్టిప్లైస్ గివెన్ నంబర్ స్పెసిఫైడ్ నంబర్ ఆఫ్ టైమ్స్ బై 2. అంటే 2 అంటే ఇక్కడ 2 ఉంది కాబట్టి 2 times 60 తో మల్టిప్లై చేసి 2 తో ఫస్ట్ మల్టిప్లై చేస్తే ఎంత 2 × 60 120, రెండోసారి మల్టిప్లై చేస్తే ఎంత 120 × 2 240. అది ఆన్సర్. ఇట్ వైజ్ రైట్ షిఫ్ట్ ఆపరేటర్ క్వైట్ ఆపోజిట్, దానికి క్వైట్ ఆపోజిట్. ఇక్కడ ఏమవుతుందంటే ఇట్ వైజ్ షిఫ్ట్ రైట్ ఆపరేటర్ ఇస్ ఎ బైనరీ ఆపరేటర్ దట్ రిక్వైర్స్ 2 ఆపరేటర్స్. The first operand is the value, the second operand is number of bits to be shifted. Shifting binary numbers means shifting decimal numbers. Decimal number is shifting, value changes. So like a binary number with 8 bits, we shift it 2 places to the right and left, then the rightmost 2 bits are lost, 2 bits are added to the left. అంటే మనము రైట్ షిఫ్ట్ ఇక్కడ రైట్ షిఫ్ట్ చేస్తున్నాం కాబట్టి 2 బిట్స్ రైట్ షిఫ్ట్ చేస్తున్నామంటే అర్థమైంది, రైట్ సైడ్ ఉన్న 2 బిట్స్ లాస్ అయిపోతుంది, ఆ 2 బిట్స్ ఎక్కడ యాడ్ అవుతుంది, లెఫ్ట్ సైడ్ కి యాడ్ అవుతుంది. ఫైనల్ గా నీకు ఇలా వస్తుంది. ఇప్పుడు a = 60 అంటే 60 అవుతుంది, బట్ a > 2 అంటే రైట్ షిఫ్ట్ ఆపరేటర్, అప్పుడు ఈ వాల్యూ ఎంత అవుతుంది 15 అవుతుంది. దీని బైనరీలోకి మారిస్తే సింపుల్ గా చెప్పాలంటే ఇట్ డివైడ్స్ ద గివెన్ నెంబర్ స్పెసిఫైడ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ బై 2. అంటే 2 తో డివైడ్ చేయాలి. ఫస్ట్ 2 తో డివైడ్ చేస్తే 16, 2 ఉంది కాబట్టి ఇక్కడ 2 తో డివైడ్ చేస్తే ఎంత 30, ఇంకోసారి 2 తో డివైడ్ చేస్తే ఎంత 15. అది ఆన్సర్. అంటే 2 times డివైడ్ చేయాలి 2 తో. ఫస్ట్ టైం డివైడ్ చేస్తే 16 2 తో 30 అవుతుంది, సెకండ్ టైం డివైడ్ చేస్తే 13 2 తో 15 అవుతుంది. Logical operators. What are the different logical operators? Logical operators అంటే a piece of data is called logical if data is true or false. ఇక్కడ true or false అని రాస్తాం. ఇంతకుముందు 10 ప్లేస్ లో ఓకే true or false రాస్తాం. C has 3 logical operators. They are logical and operator, 2 ands and logical or operator, 2 ors and logical not operator, just not operator. Okay, the true values are truth table in the AB తీసుకుంటే A true B true అయితే A and B true, A or B true, not A వచ్చి false అవుతుంది. TF అయితే false true అవుతుంది, ఇక్కడ false వస్తుంది. false true అయితే ఇది false అవుతుంది, ఇది true అవుతుంది, బట్ ఆపోజిట్ ఆఫ్ A వచ్చి T అవుతుంది. సో ఈ ట్రూత్ టేబుల్ రాసుకోవాలి. ఇందులో assume A is true, B is true అనుకోండి, then the different logical operators are given below. And ఏమవుతుంది A and B వచ్చి ట్రూ అవుతుంది, ఎందుకంటే A ట్రూ అనుకున్నాను, B ట్రూ అనుకున్నాను కాబట్టి A and B అంటే A and B అంటే లాజికల్ అండ్ B వచ్చి ట్రూ అవుతుంది, A or B కూడా ట్రూ అవుతుంది. బట్ నాట్ A and B అంటే నాట్ అనేది A and B ట్రూ కాబట్టి నాట్ A and B అనేది ఏమవుతుంది ఫాల్స్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ ఆపరేటర్స్ ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ ఆపరేటర్స్. C provides 2 operators for incrementing and decrementing variables. Incrementing, decrement 2 operators use చేస్తాం. The increment operator అంటే plus add 1 add to this operator, while the decrement operator minus 1 subtracts 1 from this operator. The plus and minus are used either as prefix operator or postfix operator. So plus minus prefix operator లేదంటే పోస్ట్ ఫిక్స్ ఆపరేటర్ యూజ్ చేస్తాం. ప్రిఫిక్స్ ఆపరేటర్ ఏం చేస్తుంది, ఇంక్రిమెంట్స్ ఆర్ డిక్రిమెంట్స్ ఇంక్రిమెంట్ కానీ లేదా డిక్రిమెంట్ కానీ చేస్తుంది. ఏది ప్రిఫిక్స్ ఆపరేటర్, దట్ ఈస్ ఫస్ట్ ఇంక్రిమెంటెడ్ ఆర్ డిక్రిమెంటెడ్ నెక్స్ట్ స్టోర్. ఫస్ట్ ఏమవుతుంది ఇంక్రిమెంట్ అవుతుంది, అంటే ప్రిఫిక్స్ కాబట్టి ఫస్ట్ ఇంక్రిమెంట్, ప్రిఫిక్స్ కాబట్టి ఫస్ట్ ఇంక్రిమెంట్ అయిన తర్వాత లేదా డిక్రిమెంట్ అయిన తర్వాత నెక్స్ట్ స్టోర్ ఉంటుంది. అంటే ప్రిఫిక్స్ అంటే అర్థం ఏంటి, ప్లస్ A అనుకోండి, అప్పుడు ఏమవుతుంది A = 10 అనుకోండి, ప్లస్ A అనుకోండి, ఫస్ట్ ఏమవుతుంది
10 వచ్చి 11 అవుతుంది. 11 అయిన తర్వాత స్టోర్ అవుతుంది. ఫస్ట్ 10 ఏమవుతుంది, ప్రిఫిక్స్ ఆపరేటర్ అంటే ప్లస్ ప్లస్ ఏ అన్నాం కాబట్టి ఫస్ట్ ఏమవుతుంది 10 వచ్చి 11 గా ఇంక్రిమెంట్ అవుతుంది, తర్వాత స్టోర్ అవుతుంది. మైనస్ మైనస్ ఏ అనుకుంటే 10 ఏమవుతుంది 9 గా డిక్రిమెంట్ అవుతుంది, తర్వాత స్టోర్ అవుతుంది. పోస్ట్ ఫిక్స్ ఆపరేటర్ ఇంక్రిమెంట్స్ ఆర్ డిక్రిమెంట్స్ ఏ ఆఫ్టర్ ఇట్స్ వాల్యూస్ యూజ్. వాల్యూ యూజ్ చేసిన తర్వాత అది ఇంక్రిమెంట్ కానీ డిక్రిమెంట్ కానీ అవుతుంది. దట్ ఈస్ ఫస్ట్ ఇట్ స్టోర్ ద వాల్యూ, నెక్స్ట్ ఇంక్రిమెంట్. స్టోర్ అయిన తర్వాత ఇంక్రిమెంట్ అనేది కానీ డిక్రిమెంట్ అనేది కానీ అవుతుంది. అక్కడేమో ఫస్ట్ ఇంక్రిమెంట్ గా డిక్రిమెంట్ అయిన తర్వాత స్టోర్ అవుతుంది. ఇక్కడ స్టోర్ అయిన తర్వాత ఇంక్రిమెంట్ కానీ డిక్రిమెంట్ కానీ జరగాలి. అంటే ఇంటి ఏ ఈక్వల్ 10 ఏ ప్లస్ ప్లస్ అంటే ఇట్స్ వాల్యూస్ 11 అంటే ఫస్ట్ స్టోర్ అవుతుంది ఏ వాల్యూ, తర్వాత ఇంక్రిమెంట్ అవుతుంది. ఏ మైనస్ మైనస్ అంటే ఇట్స్ వాల్యూస్ 9 అంటే ఫస్ట్ ఏమవుతుంది 10 వాల్యూ స్టోర్ అవుతుంది, తర్వాత డిక్రిమెంట్ అవుతుంది 9. కండిషనల్ ఆపరేటర్ ఏ టర్నరీ ఆపరేటర్, దీనికి ఇంకో పేరు ఏంటంటే టర్నరీ ఆపరేటర్. దానికి ఇంకో పేరు ఏంటి టర్నరీ ఆపరేటర్. దానికి క్వశ్చన్ మార్క్ ఫోర్ అని కూడా రాస్తాం. ఈస్ అవైలబుల్ ఇన్ సి టు కన్స్ట్రక్ట్ కండిషనల్ ఎక్స్ప్రెషన్స్. అంటే ఇఫ్ ఎల్స్ దాన్ని సింగిల్ లైన్ లో రాస్తే దాన్ని ఏమంటాము కండిషనల్ ఆపరేటర్ అంటాం, టర్నరీ ఆపరేటర్ అంటారు. సింపుల్ గా దీని డెఫినేషన్ ఏంటంటే టర్నరీ ఆపరేటర్ యొక్క డెఫినేషన్ ఏంటంటే ఓకే, ఇఫ్ ఎల్స్ మనకు నంబర్ ఆఫ్ లైన్స్ వస్తాయి. ఇఫ్ ఎల్స్ సో నంబర్ ఆఫ్ లైన్స్ వచ్చేటువంటి ఇఫ్ ఎల్స్ సింగిల్ లైన్ లో రాస్తే దెన్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ టర్నరీ ఆపరేటర్, కండిషనల్ ఆపరేటర్. Syntax is given by expression 1 question mark expression 2 expression 1 question mark expression 2 colon expression 3, where exp1 exp2 and exp3 are expressions. The operator works as follows. First, the exp1 is evaluated first. If it is satisfied, that is true, then exp2 is executed, otherwise exp3 is executed. ఇక్కడ exp1 ఫస్ట్ exp1 మనం evaluate చేస్తాం. evaluate చేసిన తర్వాత అది ట్రూ అయితే దెన్ exp2 is evaluated executed. Sorry, first exp1 మనము evaluate చేస్తాం. evaluate చేసినప్పుడు ట్రూ అయితే దెన్ exp2 ఎగ్జిక్యూట్ అవుతుంది, లేదంటే exp3 ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ గా x ఈక్వల్ టు ఏ గ్రేటర్ దెన్ బి క్వశ్చన్ మార్క్ ఏ కోలన్ బి అయితే ఏ గ్రేటర్ దెన్ బి ట్రూ అయితే ఏ ప్రింట్ అవుతుంది, ఏ గ్రేటర్ దెన్ బి ట్రూ కాకపోతే బి ప్రింట్ అవుతుంది. దీన్ని మనం ఇఫ్ ఎల్ స్టేట్మెంట్ లో రాస్తే ఇఫ్ ఏ గ్రేటర్ దెన్ బి ఎక్స్ ఈక్వల్ టు ఏ ఎల్స్ ఎక్స్ ఈక్వల్ టు బి అనమాట. అది దాని యొక్క మీనింగ్. అంటే దాని అర్థమైంది ఏ గ్రేటర్ దెన్ బి ట్రూ అయితే ఎక్స్ వాల్యూ ఎంత అవుతుంది ఏ అవుతుంది, ఏ గ్రేటర్ దెన్ బి కాకపోతే ఎక్స్ వాల్యూ ఎంత అవుతుంది బి అవుతుంది. అట్లా మనము ఇఫ్ ఎల్స్ లో కూడా ఇలాగా రాయొచ్చు. తర్వాత నెక్స్ట్ ఆపరేటర్ ఏంటంటే అసైన్మెంట్ ఆపరేటర్స్. ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ అసైనింగ్ ఆఫ్టర్ అన్ అథమెటిక్ ఆపరేషన్. అసైన్ చేయడం సింపుల్ గా అసైన్ కావాలి. ఏ ఈక్వల్ ఏ ప్లస్ 10 అన్నాము అనుకోండి, దాన్ని మనము షార్ట్ హ్యాండ్ గా ఎలా అసైన్ చేస్తాము ఏ ప్లస్ ఈక్వల్ టు 10. ఏ ఈక్వల్ టు ఏ మైనస్ 10 ఉందనుకోండి, దాన్ని సింపుల్ గా ఎలా అసైన్ చేస్తాము ఏ మైనస్ ఈక్వల్ టు 10. ఏ ఈక్వల్ టు ఏ ఇంటూ 10 ఉందనుకోండి, సింపుల్ గా ఎలా అసైన్ చేస్తాము ఏ ఇంటూ ఈక్వల్ టు 10. ఏ ఈక్వల్ టు ఏ బై 10 ఉందనుకోండి, దాన్ని సింపుల్ గా ఎలా అసైన్ చేస్తాము ఏ బై ఈక్వల్ టు 10. ఏ ఈక్వల్ టు ఏ పర్సెంటేజ్ 2 ఉందనుకోండి, దాన్ని సింపుల్ గా ఎలా అసైన్ చేస్తాము ఏ పర్సెంటేజ్ ఈక్వల్ టు 2. Illustrate the basic data types used in C language. C language లో యూజ్ చేసేటువంటి బేసిక్ డేటా టైప్స్ అనేవి ఏంటి? C language allows different data types. C language allows different data types. These data types are given by number 1 user defined data type, or 2 derived data type. Number 1 user data type, defined data type. 2 derived data type, 3 basic or primitive data types. The user-defined data types in C can be created using structured union and enumeration. And the user-defined data type అనేది ఎలా క్రియేట్ చేస్తాము స్ట్రక్చర్ ద్వారా కానీ యూనియన్ ద్వారా కానీ ఎన్యూమరేషన్ ద్వారా కానీ క్రియేట్ చేస్తాము. derived data types అనేది ఎలా క్రియేట్ ఏమవుతాయి అరే పాయింటర్ ఫంక్షన్. ఇంకా వీళ్ళది డిఫరెంట్ ప్రైమరీ ఆర్ బేసిక్ డేటా టైప్స్. ప్రైమరీ డేటా టైప్స్ అంట లేదంటే బేసిక్ డేటా టైప్స్ అంట. అవి ఇంటీజర్, ఫ్లోటింగ్ పాయింట్, క్యారెక్టర్, బూలియన్ వాల్యూస్. ఫస్ట్ ఇంటీజర్ వాల్యూస్ తీసుకుంటే ఇంటీజర్స్ ఆర్ హోల్ నంబర్స్. అంటే నెగిటివ్ వాల్యూస్ 0 అండ్ పాజిటివ్ వాల్యూస్. నెగిటివ్ వాల్యూస్ 0 మరియు పాజిటివ్ వాల్యూస్ మనం ఇంటీజర్స్ అని చెప్పి అంటాం. ఇంట్, అన్సైన్డ్ ఇంట్, షార్ట్ ఇంట్, లాంగ్ ఇంట్, అన్సైన్డ్ షార్ట్ ఇంట్, అన్సైన్డ్ లాంగ్ ఇంట్ అవుతుంది. తర్వాత ఫస్ట్ మనము ఇంట్ కనుక తీసుకున్నాము, అన్సైన్డ్ ఇంట్ తీసుకుంటే దాని యొక్క సైజ్ ఎంత 2 bytes. షార్ట్ ఇంట్, లాంగ్ ఇంట్ తీసుకుంటే షార్ట్ ఇంట్ ఏమో 2 bytes, లాంగ్ ఇంట్ ఏమో 4 bytes. అన్సైన్డ్ షార్ట్ ఇంట్, అన్సైన్డ్ లాంగ్ ఇంట్ తీసుకుంటే పైన ఉండేది 2 bytes, కింద ఉండేది 4 bytes. షార్ట్ ఇంట్ అన్నా సైన్డ్ షార్ట్ ఇంట్ అన్నా ఒకటే.
లాంగ్ ఇంట్ అన్న సైన్ లాంగ్ ఇంట్ అన్న అంటే జస్ట్ షార్ట్ ఇంట్ అని రాస్తే అది పాజిటివ్ కావచ్చు నెగిటివ్ కావచ్చు, బట్ అన్సైన్ షార్ట్ ఇంట్ రాస్తే అది ఓన్లీ పాజిటివ్ అవుతుంది. తర్వాత ఫ్లోట్ డబుల్ లాంగ్ డబుల్ 3 ఉన్నాయి, బట్ దీనికి అన్సైన్డ్ అట్లా ఏమి ఉండదు, జస్ట్ ఫ్లోట్ డబుల్ లాంగ్ డబుల్, బట్ నెగిటివ్ వాల్యూస్ ఉంటుంది పాజిటివ్ వాల్యూస్ ఉంటుంది. క్యార్ అన్సైన్ క్యారెక్టర్ మాత్రం క్యార్ ఉంటుంది, అన్సైన్ క్యార్ అనేది ఉంటుంది. క్యార్ అంటే పాజిటివ్ కావచ్చు నెగిటివ్ కావచ్చు, బట్ అన్సైన్ క్యార్ అంటే ఓన్లీ పాజిటివ్ అవుతుంది. ఇప్పుడు వాల్యూ ఎంత అంటే సపోజ్ ఇంట్ అనుకోండి -32,768 32,767 దాని వాల్యూ, బట్ అన్సైన్ లో అయితే ఈ రెండింటి -32,768 ప్లస్ 0 ప్లస్ 32 ప్లస్ అంటే దీనికి ఒకటి యాడ్ చేయాలి, 32,767 ఒకటి యాడ్ చేయాలి. ఓకే, యాక్చువల్గా 32,768 వస్తుంది, అంటే మధ్యలో ఏమొస్తుంది 0 వస్తుంది, అందుకని మనం ఏం చేసాం ఇక్కడ 32,767 రాసాం. సో ఈ రెండింటిని యాడ్ చేస్తే ఇంకా 65535 అంటే 0 to 65535. అదేవిధంగా షార్ట్ ఇంట్ అన్నప్పుడు 32768 32767 మామూలుగా షార్ట్ ఇంట్ అంటే ఎందుకంటే 2 bytes కాబట్టి, బట్ లాంగ్ ఇంట్ అంటే 4 bytes కాబట్టి ఇక్కడ డబుల్ అనమాట, దీన్ని 32,768 డబుల్ అనమాట. అదంతా 2147483648 2147483647 తగ్గద్ది లాస్ట్ లో. ఓకే, ఎందుకంటే మధ్యలో 0 వస్తుంది కాబట్టి. సో 32,768 32,767 యాడ్ చేస్తే 0 to 65535 వస్తుంది. సో అదేవిధంగా 2147483648 దీన్ని యాడ్ చేసి ఎంత వస్తుంది, 0 to 4294967 వస్తుంది. సో ఇప్పుడు ఫ్లోట్ అంటే 4 అనమాట, అంటే 3.4 into 10 power -38 to 3.4 into plus 10 power plus 38. కానీ డబుల్ అన్నప్పుడు 8 bytes కాబట్టి 1.7 into 10 power -308 to 1.7 into plus into 10 power 308. ఇది లాంగ్ డబుల్ అంటే 3.4 into 10 power -4932 to 1.1 into 10 power plus 4932. అంటే చూడండి, జస్ట్ ఫ్లోట్ అంటే ఓన్లీ 38 డిజిట్స్ మాత్రమే ఉంటాయి. డబుల్ అంటే 308 డిజిట్స్ ఉంటాయి. లాంగ్ డబుల్ అంటే 4932. అంటే మోర్ అక్యురసీ ఏది ఇస్తుంది, లాంగ్ డబుల్ ఇస్తుంది. దానికంటే కొంత అక్యురసీ అంటే ఏది ఇస్తుంది, డబుల్ ఇస్తుంది. అక్యురసీ ఇవ్వండి ఫ్లోట్ అనమాట, జస్ట్ పాయింట్స్ లో ఉంటుంది అంతే. ఓకే, తర్వాత క్యారెక్టర్ ఏంటి -128 ప్లస్ 127. అన్సైన్ క్యారెక్టర్ అంటే రెండు యాడ్ చేయాలి, ఎంత వస్తుంది 255. సో 0 to 255. దీని కన్వర్షన్ క్యారెక్టర్ ఏంటి, ఇది పర్సంటేజ్ డి, ఇది పర్సంటేజ్ యూ, ఇది పర్సంటేజ్ డి, ఇది పర్సంటేజ్ ఎల్డి, ఇది పర్సంటేజ్ యూ, ఇది పర్సంటేజ్ ఎల్యూ, ఇది పర్సంటేజ్ ఎఫ్, పర్సంటేజ్ ఎల్ఎఫ్, పర్సంటేజ్ ఎల్ఎఫ్, ఇది క్యాపిటల్ ఎల్ఎఫ్, ఇది పర్సంటేజ్ సి, పర్సంటేజ్. ఎగ్జాంపుల్స్ అంటే దీన్ని బట్టి ఇంటి ఏ ఈక్వల్ 10 బి ఈక్వల్ 20, అన్సైన్ ఇంటి సి ఈక్వల్ 30 డి ఈక్వల్ 40, షార్ట్ ఇంటి ఈక్వల్ 30, లాంగ్ ఇంటి ఎఫ్ ఈక్వల్ 2100. తర్వాత అన్సైన్ షార్ట్ ఇంటి జి ఈక్వల్ 30, అన్సైన్ లాంగ్ ఇంటి జే ఈక్వల్ 3000, float A equal to 3.2, double D equal to 10.3, long double E equal to 20.5, char C equal to A, unsigned char D equal to B. సో దీన్ని ప్రోగ్రామ్ రాయాలనుకోండి, మీరు ఏం చేయాలంటే ఫస్ట్ హ్యాష్ ఇంక్లూడ్ stdio.h రాసిన తర్వాత ఇంటి మెయిన్ రాసిన తర్వాత ఇదంతా రాసేయాలి యాజ్ ఇట్ ఈస్ గా. రాసేసిన తర్వాత దాని కింద ఏం చేయాలంటే printf %d, A, దాని కింద printf %u, C, దాని కింద printf %d, E, printf %ld, F, printf %u, G, printf %lu, J, printf %f, A, printf %lf, D, printf capital LF, E, printf %c, printf %c, D అని రాస్తే మన ప్రోగ్రామ్ అనేటువంటిది వస్తుంది. తర్వాత ఫ్లోటింగ్ పాయింట్ టైప్స్. Topic floating point types. Next floating point types. Floating point numbers are real or fractional numbers. Real numbers are fractional numbers. Float double it can be two types. They are float and double. Float is single precision number, while double is double precision number. So దీనిలో ఏది ఎక్కువ అక్యురేట్ గా ఉంటుంది, డబుల్ ప్రెసిషన్ నెంబర్ అనేది సింగిల్ ప్రెసిషన్ నెంబర్ అక్యురేట్ గా ఉంటుంది. దేర్ ఇస్ వన్ మోర్ వన్ ఇస్ లాంగ్ డబుల్. లాంగ్ డబుల్ అంటే డబుల్ కంటే అక్యురేట్. థర్డ్ వన్ ఈస్ క్యారెక్టర్ టైప్స్. ఈ సింగిల్ క్యారెక్టర్ క్యాన్ బి డిఫైన్డ్ యాజ్ ఎ క్యారెక్టర్ టైప్. సింగిల్ క్యారెక్టర్ క్యారెక్టర్ టైప్ కింద రాస్తాము. ఇట్ క్యాన్ బి రిప్రజెంటెడ్ బై ఇట్ క్యాన్ బి టూ టైప్స్. ఇవి రెండు రకాలుగా ఉంటుంది. నెంబర్ 1
number one is they are char and unsigned char. Okay, the char and the unsigned char. Specific group of characters in double quotation is called string. String and double quotation. String is represented by character array also. For example, char a of n equal to double quotation hello, double quotation hello char a 10. అంటే స్ట్రింగ్ అని రాదు ముందు, అది స్ట్రింగ్ అంటే క్యారెక్టర్ అరే అంటారు. అంటే క్యార్ ఏ ఆఫ్ 10 అంటే క్యారెక్టర్ అరే అంటాం. క్యార్ ఏ ఆఫ్ 10 క్యారెక్టర్ అరేగా అంటాం. తర్వాత బూలియన్ టైప్. ఈ బూలియన్ డేటా టైప్ టేక్స్ ఓన్లీ 2 వాల్యూస్. బూలియన్ డేటా టైప్ అనేది ఓన్లీ 2 వాల్యూస్ లో తీసుకుంటుంది. ఒకటి ట్రూ అంటాము, లేదంటే ఇంకోటి ఫాల్స్ అని చెప్పి అంటాం. హియర్ వి యూజ్ కీవర్డ్ బూల్. బూల్ అనేటువంటి కీవర్డ్ యూజ్ చేస్తాము. In integer boolean values are true equal to 1, false equal to 0. Integer boolean values ఏంది true equal to 1 అవుతుంది, false equal to 0 అవుతుంది. So example ఏంది bool b equal to true. Explain the syntax and usage of for loops. Syntax and usage of for loops. For loops యొక్క syntax usage ఏంటి? In for loop we can specify initialization, condition and increment or decrement in the same line. Same line లో రాస్తాం. అంటే for initialization semicolon, condition, semicolon, increment or decrement statements. Flowchart ఏంది? సో ఫస్ట్ ఫ్లోచార్ట్ రాస్తాము. ఫర్ ఇనిషియలైజేషన్, కండిషన్, ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్. ట్రూ అయితే స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ రిపీట్ అవుతూ ఉంటుంది. కండిషన్ కనుక ఫాల్స్ అయితే అప్పుడు ఫాల్స్ నుంచి బయటకు వచ్చేస్తుంది. ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ ఏంది? జస్ట్ 1 to 10 వాల్యూ ప్రింట్ చేయడం. హ్యాష్ ఇంక్లూడ్ stdio.h int main for i equal to 1, i less than or equal to i plus plus printf %d \n, i అంటే 1 to 10 వాల్యూస్ ప్రింట్ అవుతాయి. తర్వాత ప్రోగ్రామ్ ఏంటంటే డెవలప్ ఏ సి ప్రోగ్రామ్ యూజింగ్ ఫర్ లూప్ టు ఫైండ్ nth ఫిబొనాచి నంబర్. nth ఫిబొనాచి నంబర్ ను మనము డిస్ప్లే చేయాలి. ఫిబొనాచి నంబర్స్ అంటే ఏంటి? 0, 1. ఫస్ట్ 2 నంబర్స్ 0, 1. 0, 1 యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 1 వస్తుంది. తర్వాత లాస్ట్ 2 నంబర్స్ ఏంటి? 1, 1. ఆ రెండు యాడ్ చేస్తే ఎంత? 2. లాస్ట్ 2 నంబర్స్ ఏంటి? 1, 2. ఆ రెండింటిని యాడ్ చేస్తే ఎంత? 3. లాస్ట్ 2 నంబర్స్ ఏంటి? 3 + 2. ఆ 2ని యాడ్ చేస్తే ఎంత? 5. ఇట్లా వచ్చేటువంటి నంబర్స్ అంటే 0, 1 అని రాసి లాస్ట్ 2 నంబర్స్ ను యాడ్ చేసుకుంటూ వస్తే ఫస్ట్ 0, 1 అని రాసి ఫస్ట్ ఏమని రాయాలి? 0, 1 అని రాసి లాస్ట్ 2 నంబర్స్ ను యాడ్ చేసుకుంటూ వస్తే వచ్చేటువంటి దాన్ని ఫిబొనాచి నంబర్స్ అని చెప్పి అంటారు. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి అంటే సపోజ్ n = 5 అని అనుకోండి. n = 5 అని అనుకోండి. అప్పుడు మన నంబర్స్ ఏమేమి వస్తాయి? 0, 1, 1, 2 తర్వాత 3 వస్తుంది. అప్పుడు లాస్ట్ ఫిబొనాచి నెంబర్ ఎంత? 3. అంటే n ఫిబొనాచి నెంబర్ ఎంత? 3 అది ప్రింట్ చేయాలి. ఓకే, n = 6 అన్నాం అనుకో, వరుసగా మనకి ఫిబొనాచి నెంబర్స్ వస్తాయి. అందులో లాస్ట్ ఫిబొనాచి నెంబర్ ఎంతో మనం అది ప్రింట్ చేయాలి. అది మన యొక్క ప్రోగ్రామ్. ఓకే, మన ప్రోగ్రామ్ ఏంటి అంటే ఫస్ట్ ఫిబొనాచి నెంబర్స్ ని వేసుకోవాలి. ఫిబొనాచి నెంబర్స్ ఏంటి? 0, 1, 0, 1. రెండు యాడ్ చేసే ఎంత? 1. లాస్ట్ 2 యాడ్ చేసే ఎంత? 1 + 1, 2. లాస్ట్ 2 యాడ్ చేసే ఎంత? 1 + 2, 3. లాస్ట్ 2 యాడ్ చేసే ఎంత? 2 + 3, 5. అట్లా మన ఫిబొనాచి నెంబర్స్ వస్తాయి. ఫిబొనాచి నెంబర్స్ వచ్చిన తర్వాత ఓకే 5 ఫిబొనాచి నెంబర్స్ అనుకోండి, లాస్ట్ నెంబర్ ఎంత? 6 ఫిబొనాచి నెంబర్స్ అనుకోండి, లాస్ట్ నెంబర్ ఎంత? అది మన ప్రోగ్రామ్. ఫైండ్ ది n ఫిబొనాచి నెంబర్ అంటే అదే అర్థం. ఓకే, దీనికోసం ఫస్ట్ మనం ఏం చేయాలి? కంపల్సరీగా ఏం తీసుకోవాలి? a = 0, b = 1 తీసుకోవాలి. c = a + b అవుతుంది. c = ఏమవుతుంది? a + b అవుతుంది. అంటే అర్థమైంది లాస్ట్ 2 నంబర్స్ ను యాడ్ చేసేటువంటి c అన్నమాట. అందుకని c = 0. తర్వాత n వాల్యూ ఎంటర్ చేయాలి. n అంటే ఎన్ని వాల్యూస్ ఎంటర్ చేయాలనుకుంటున్నాం? 5 వాల్యూస్ ఎంటర్ చేయాలనుకుంటున్నాం, 6 వాల్యూస్ ఎంటర్ చేయాలనుకుంటున్నాం. రాసిన తర్వాత ఓకే, రాసిన తర్వాత మనము n = 0 కానీ లేదా n = 1 కానీ అయితే n = 0 కానీ లేదా n = 1 అయినా అయితే అది printf %n దాన్ని ప్రింట్ చేశారు. n అనేది 0 కానీ లేదా n = 1 అయితే సో n = 0 అయింది అనుకోండి, ఫిబొనాచి నెంబర్స్ ఎంత? ఓన్లీ 0 అవుతాయి. n = 1 అయింది అనుకోండి, ఓన్లీ ఫిబొనాచి నెంబర్స్ ఎంత? ఓన్లీ 1 అవుతుంది. ఓకే, అంటే n = 0 కు ఫిబొనాచి నెంబర్స్ ఉండవు, n = 1 ఫిబొనాచి నెంబర్స్ ఉండవు. కానీ ఒకవేళ n = 0 కానీ n = 1 కానీ ఇస్తే n = 0 ఇస్తే 0 ప్రింట్ కావాలి అవుట్పుట్, n = 1 ఇస్తే 1 ప్రింట్ కావాలి. అందుకోసం మనం ఇక్కడ రాస్తాం. ఎల్స్ అలా కాకపోతే ఫస్ట్ c వాల్యూ ఎంత? a + b. ఎందుకంటే మనకు థర్డ్ నెంబర్ రావాలంటే దాని బ్యాక్ ఉన్న 2 నంబర్స్ యాడ్ చేయాలి. 0, 1, 1 ఒకటి. అప్పుడు ఎంత?
0 plus 1 ఎంత 1 అవుతుంది. ఓకే, దట్స్ వై C ఈక్వల్ టు A ప్లస్ B. ఇప్పుడు ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి? ఫిబొనాచి వాల్యూస్ 3 నుంచి మొదలు పెట్టాలి. 3 నుంచి n దాకా మొదలు పెట్టాలి. ప్లస్ ప్లస్ i అని రాయాలి. ఫస్ట్ ఏం చేయాలి మీరు? C ఈక్వల్ టు A ప్లస్ B కనుక్కోవాలి అంటే లాస్ట్ 2 నంబర్స్ ఏవి యాడ్ చేశాడు మీరు? A ఈక్వల్ టు ఎంత 0, B ఈక్వల్ టు 1. ఓకే, అప్పుడు ఎంత వచ్చింది మీకు? 1 వచ్చింది. ఇప్పుడు లాస్ట్ 2 నంబర్స్ ఏమవుతాయి? 1 1 అవుతుంది. ఆ 1 1 ఎలా వస్తుంది అంటే B వాల్యూని A వాల్యూ వేసుకోవాలి, C వాల్యూని B వేసుకోవాలి. ఓకే, C వాల్యూని B వేసుకోవాలి. సో దీన్ని ప్రాక్టికల్ గా చూపించే దానికోసము నేను ఇక్కడ ఒకటి చూపిస్తాను మీకు. సో ఇక్కడ చూడండి, ఫిబొనాచి నంబర్స్ ఎలా వస్తాయి చూస్తాము ఒకసారి. ఫిబొనాచి నంబర్స్ ఏంటి? ఫస్ట్ 0 అనుకోండి, తర్వాత 1 అవుతుంది. సో 0 ప్లస్ 1 ఎంత 1. ఇప్పుడు లాస్ట్ 2 ఏంటి 1 1 ఎంత 2 అవుతుంది. లాస్ట్ 2 ఏంటి 1 2 అంటే 3 అవుతుంది. లాస్ట్ 2 ఏంటి 2 3 ఎంత 5 అవుతుంది. లాస్ట్ 3 ఎంత 3 5 ఎంత 8 అవుతుంది. ఇప్పుడు మీరు ఇనిషియల్ గా ఎంత అనుకున్నారు? A ఈక్వల్ టు 0 అనుకున్నాం, తర్వాత A ఈక్వల్ టు 0 అనుకున్నాం, A ఈక్వల్ టు 0, తర్వాత నెక్స్ట్ B ఈక్వల్ టు 1 అనుకున్నారు, B ఈక్వల్ టు 1 అనుకున్నారు. సో కాబట్టి 0 1 1 అంటే C ఈక్వల్ టు ఎంత వచ్చింది? A ప్లస్ B వచ్చింది. ఇప్పుడు మీరు A ఈక్వల్ టు అంటే 0 అయిపోయింది, 1 అయిపోయింది. ఇప్పుడు C ఈక్వల్ టు ఎంత వచ్చింది? 1 వచ్చింది. ఇప్పుడు మీరు A ఎంత అనుకోవాలి? 1 అనుకోవాలి, B 1 అనుకోవాలి. అప్పుడు C ఎంత వస్తుంది? 2 వస్తుంది. అంటే ఇనిషియల్ గా A ఈక్వల్ టు 0 అయింది, B ఈక్వల్ టు 1 అయింది. సో C ఈక్వల్ టు ఎంత? 0 ప్లస్ 1 అంటే 1 అవుతుంది. అంటే 0 ప్లస్ 1 అంటే ఎంత? 1 అవుతుంది. ఇక్కడ వేసుకున్నారు. ఇప్పుడు A ఎంత కావాలి? 1 కావాలి. B ఎంత కావాలి? 1 కావాలి. అంటే అర్థమైంది, ఇంతకు ముందు ఉన్నటువంటి B వాల్యూ ఏదైతే ఉందో అది A లో వేసుకోవాలి. అంటే దాని అర్థమైంది A ఈక్వల్ టు B. అంటే B వాల్యూని A లో వేసుకుంటే ఇంతకుముందు B ఎంత 1, ఇది 1 అనమాట. ఇప్పుడు ఇది A కావాలి. ఇంతకుముందు ఉన్నటువంటి 1 అయినటువంటి B వాల్యూ A వాల్యూ కావాలి. ఓకే, నెక్స్ట్ వాల్యూ కనుక్కోవాలంటే దానికోసం ఏ రాశాను? A ఈక్వల్ టు B అని రాశాను. అప్పుడు B వాల్యూ ఏమవుతుంది? A లో పడుతుంది. నెక్స్ట్ C లో ఇది ఇంతకుముందు C, ఈ C వాల్యూ ఏం కావాలి? B కావాలి. అంటే దాని అర్థమైంది B ఈక్వల్ టు C. అప్పుడు ఏమవుతుంది? నీకు C వాల్యూ B లో పడుతుంది. అప్పుడు నీకు సిరీస్ వస్తుంది. C ఈక్వల్ టు A ప్లస్ B అని రాస్తే అప్పుడు నీకు సిరీస్, కావాల్సిన సిరీస్ అనేది కంటిన్యూగా రావడం జరుగుతుంది. ఓకే, ఇదనమాట దీని యొక్క మీనింగ్. సో కాబట్టి I ఈక్వల్ టు 3 నుంచి స్టార్ట్ చేస్తాం. ఎందుకంటే I ఈక్వల్ టు 1 ఎంత? A ఈక్వల్ టు 0, I ఈక్వల్ టు ఎంత? B ఈక్వల్ టు 1. కాబట్టి 3 నుంచి స్టార్ట్ చేస్తాం. 3 నుంచి n దాకా A ఈక్వల్ టు B అంటే B వాల్యూ A లో వేసుకుంటాం, C వాల్యూ B లో వేసుకొని వరుసగా సిరీస్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసి లాస్ట్ లో n వాల్యూ కావాలంటే అదేమవుతుంది? B వాల్యూ అవుతుంది. లాస్ట్ లో నాకు n వాల్యూ కావాలంటే అది ఏ వాల్యూ అవుతుంది? B వాల్యూ అవుతుంది. అందుకని B వాల్యూని ప్రింట్ చేయమని చెప్తాను. అది n వాల్యూ అవుతుంది. తర్వాత నెక్స్ట్ డిస్కస్ వేరియస్ వేస్ ఆఫ్ హ్యాండ్లింగ్ మల్టీవే డెసిషన్స్ కంట్రోల్ స్టేట్మెంట్స్. మల్టీవే కంట్రోల్ స్టేట్మెంట్స్ అంటే ఏంటంటే హ్యాండ్లింగ్ మల్టీవే డెసిషన్ కంట్రోల్ స్టేట్మెంట్స్ ఏంటంటే ఇఫ్ ఎల్సిఫ్ అంటాము, లేదా ఎల్స్ డాష్ ఇఫ్ అంటాం. ఇక్కడ ఏమవుతుందంటే కండిషన్ 1 సాటిస్ఫై అయితే ఇమీడియట్లీ స్టేట్మెంట్ 1 ఎగ్జిక్యూట్ అవుతుంది. కండిషన్ 1 సాటిస్ఫై కాకపోతే it check for condition 2. If condition 2 is satisfied, immediate statement 2 is executed. Likewise, it check for different conditions. If any condition does not satisfy, then final else statement executed. అంటే ఫస్ట్ కండిషన్ 1 చెక్ చేస్తుంది. కండిషన్ 1 సాటిస్ఫై అయితే స్టేట్మెంట్ 1 ఎగ్జిక్యూట్ అవుతుంది. కండిషన్ 1 కన్నా సాటిస్ఫై కాకపోతే అప్పుడు ఎల్స్ ఇఫ్ కండిషన్ 2 ను చెక్ చేస్తుంది. కండిషన్ 2 సాటిస్ఫై అయితే స్టేట్మెంట్ 2 ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ విధంగా పోతా లాస్ట్ లో కండిషన్ n చెక్ చేస్తుంది. కండిషన్ n సాటిస్ఫై అయితే స్టేట్మెంట్ n ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడ కండిషన్ 1 నుంచి కండిషన్ n వరకు ఏది సాటిస్ఫై కాకపోతే ఎల్ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడ స్టేట్మెంట్ 1, స్టేట్మెంట్ 2, స్టేట్మెంట్ n వరకు ఏవైతే తీసుకున్నాం అది సింగిల్ స్టేట్మెంట్ కావచ్చు, లేదా బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ కావచ్చు. ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ ఏంటి? ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ ఏంటంటే ఎంటర్ అన్ ఇయర్ ఎంటర్ చేశారు. సో y% 400 = 0 అయితే గివెన్ ఇయర్ ఈస్ లీప్ ఇయర్. అలా ఒకవేళ y% 100 = 0 అయితే గివెన్ ఇయర్ ఈస్ నాట్ లీప్ ఇయర్.
y percentage 4 equal to 0 అయితే given year is leap year. ఈ మూడు సాటిస్ఫై కాకపోతే given year is not a leap year. అంటే ఫస్ట్ 400 డివైడ్ చేస్తుంది, 0 అయితే లీప్ ఇయర్ అని చెప్తుంది. వై లేదంటే y పర్సెంటేజ్ ఒకవేళ 400 తో డివైడ్ కాకపోతే 100 తో డివైడ్ చేస్తుంది, 0 అయితే నాట్ లీప్ ఇయర్ అని చెప్తుంది. ఒకవేళ ఈ రెండు సాటిస్ఫై అంటే సాటిస్ఫై ఫాల్స్ అయితే y పర్సెంటేజ్ 4 తో డివైడ్ చేస్తుంది, 4 తో డివైడ్ చేస్తుంది, 5% 4 ఈక్వల్ 0 అయితే లీప్ ఇయర్ అని చెప్తుంది. ఈ మూడు సాటిస్ఫై కాకపోతే గివెన్ ఇయర్ ఇస్ నాట్ లీప్ ఇయర్ అని చెప్పి చెప్తుంది. తర్వాత స్విచ్ స్టేట్మెంట్. సో ద బిల్ట్ ఇన్ మల్టిపుల్ బ్రాంచ్ స్టేట్మెంట్ ఏదైతే మనం పైన చెప్పుకున్నామో, ఓకే, సో ఏదైతే చెప్పుకున్నామో దాన్ని మల్టివేడేషన్ స్టేట్మెంట్, ఇంకొకటి ఏంటంటే స్విచ్ స్టేట్మెంట్. సో పైన ఉన్నటువంటి స్టేట్మెంట్ లాంటిది ఇంకొకటి ఏంటంటే స్విచ్ స్టేట్మెంట్. అయితే స్విచ్ స్టేట్మెంట్ అనేది ఈస్ బెటర్ ఆల్టర్నేటివ్ దెన్ లాస్ట్ సిరీస్ ఆఫ్ ఇఫ్ ఎల్స్ ఇఫ్ స్టేట్మెంట్స్. ఎందుకంటే ఏదైనా ఒక ఈ స్టేట్మెంట్ సరిగ్గా రాయలేదంటే మొత్తం పోతుంది. సో స్విచ్ స్టేట్మెంట్ మనం ఏమంటామంటే బెటర్ ఆల్టర్నేటివ్ అంటే దీనికి లార్జ్ సిరీస్ ఆఫ్ ఇఫ్ ఎల్స్ ఇఫ్ స్టేట్మెంట్స్ కు, లార్జ్ సిరీస్ అయినటువంటి ఇఫ్ ఎల్స్ ఇఫ్ స్టేట్మెంట్స్ కు బెటర్ అంటాం. ఇందులో ఏమవుతుందంటే ఫస్ట్ ఎక్స్ప్రెషన్, స్విచ్ ఎక్స్ప్రెషన్, ఈ ఎక్స్ప్రెషన్ ఎవాల్యుయేట్ చేస్తాం. అది గనక 1 అయితే సో ఏమవుతుంది, వాల్యూ 1 అయిన స్టేట్మెంట్ 1 ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ ఎక్స్ప్రెషన్ 2 అయితే కేస్ వాల్యూ 2 అయినటువంటి స్టేట్మెంట్ 2 ఎగ్జిక్యూట్ అవుతుంది, బ్రేక్ అవుతుంది. అంటే ఏదైనా ఒకటి గనక సాటిస్ఫై అయితే బ్రేక్ బయటకు వచ్చేస్తుంది, అదనమాట. వాల్యూ n అయితే స్టేట్మెంట్ n ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే 1 to up to n వరకు ఏది కనుక సాటిస్ఫై కాకపోతే డిఫాల్ట్ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే స్టేట్మెంట్ 1, స్టేట్మెంట్ 2 అప్ టు స్టేట్మెంట్ n అనేది అండ్ డిఫాల్ట్ స్టేట్మెంట్ అనేది మేబీ సింగిల్ స్టేట్మెంట్ లేదా బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్. ద స్విచ్ స్టేట్మెంట్ వర్క్ లైక్ దిస్. ఎలా వర్క్ అవుతుంది అంటే ద వాల్యూ ఆఫ్ ద ఎక్స్ప్రెషన్ ఈస్ కంపేర్డ్ విత్, అంటే వాల్యూ ఆఫ్ ద ఎక్స్ప్రెషన్ వాల్యూ ఉంది చూసారా, ఆ వాల్యూ అనేటువంటిది దేంతో కంపేర్ చేస్తుంది, ఈచ్ ఆఫ్ ద వాల్యూస్ ఇన్ కేస్ స్టేట్మెంట్స్ లో ఉన్నటువంటి వాల్యూస్ తో కంపేర్ చేస్తుంది. అంటే ఎక్స్ప్రెషన్ లో ఉండేటువంటి వాల్యూ, ఎక్స్ప్రెషన్ ఎవాల్యుయేట్ చేసిన తర్వాత ఎక్స్ప్రెషన్ లో ఉన్నటువంటి వాల్యూ కేసులో ఉండేటువంటి డిఫరెంట్ వాల్యూస్ తో కంపేర్ చేస్తుంది. ఓకే, ఇఫ్ ఏ మ్యాచ్ ఇస్ ఫౌండ్, అంటే సపోజ్ ఎక్స్ప్రెషన్ లో మీకు 2 వచ్చింది అనుకోండి, వాల్యూ 2, ఓకే, మ్యాచ్ ఇస్ ఫౌండ్. 3 వచ్చింది అనుకోండి, వాల్యూ 3, అంటే మ్యాచ్ ఇస్ ఫౌండ్. ఓకే, ఇఫ్ మ్యాచ్ ఇస్ ఫౌండ్ దెన్ దట్ స్టేట్మెంట్ ఇస్ ఎగ్జిక్యూటెడ్. ఇఫ్ నన్ ఆఫ్ ద కేసెస్ మ్యాచెస్, ఏది మ్యాచ్ కాకపోతే ఫైనల్ గా డిఫాల్ట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. The break statement at the end of each statement causes an exit from the switch statement. ప్రతి దాంట్లో మనం బ్రేక్ ఇచ్చాం. ఒకవేళ కేస్ 2 కనుక సాటిస్ఫై అయిపోయింది అనుకోండి, బ్రేక్ అంటే బయటకు వచ్చేస్తాం దేని నుంచి, స్విచ్ స్టేట్మెంట్ నుంచి, స్విచ్ నుంచి. దాని యొక్క మీనింగ్. దీనికి ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ ఏంటంటే జస్ట్ సింపుల్ ప్రోగ్రామ్. అది ఏంటంటే హ్యాష్ ఇంక్లూడ్ stdio.h. ఇప్పుడు ఏబి వాల్యూస్ ఎంటర్ చేస్తున్నారు, పర్సంటేజ్ ఆఫ్ ఏబిలు తీసుకుంటున్నారు అండ్ ఏబిలు తీసుకుంటున్నారు. ఆపరేటర్ ఎంటర్ చేయాలి, ప్లస్ మైనస్ ఇంటూ బై 4 ఆపరేటర్స్ ఎంటర్ చేయాలి, ఏదో ఒకటి ఎంటర్ చేయాలి. సపోజ్ మీరు ప్లస్ ఎంటర్ చేశారనుకోండి, కేస్ ప్లస్ కాడికి వస్తుంది. ఎందుకంటే సిహెచ్ అంటే ఏంది, ప్లస్ ఎంటర్ చేసావు నువ్వు. నేను ప్లస్ ఎంటర్ చేస్తే ప్లస్ ప్లస్ సేమ్ అయితే అప్పుడు అడిషన్, ఆ రెండు యాడ్ అయ్యి ఏ ప్లస్ బి ప్రింట్ అవుతుంది. ఒకవేళ నువ్వు ఎంటర్ చేసింది మైనస్ అయితే ఆ రెండు సబ్ట్రాక్ట్ అయ్యి ఏ మైనస్ బి ప్రింట్ చేస్తుంది. ఒకవేళ నువ్వు ఎంటర్ చేసింది ఇంటూ అయితే ఆ రెండు మల్టిప్లై అయ్యి ఆ వాల్యూ ప్రింట్ అవుతుంది. ఒకవేళ బై అయితే ఆ రెండు బై ఏ బై బి అయ్యి సో ఏమవుతుంది, డివిజన్ ప్రింట్ అవుతుంది. ఒకవేళ ఈ 4 ఆపరేటర్స్ కాకుండా వేరే ఆపరేటర్ ఏదైనా ప్రింట్ చేస్తే ఎంటర్ రైట్ ఆపరేటర్ అని చెప్పి డిస్ప్లే అవుతుంది. ఓకే, సో డిఫాల్ట్ డిఫరెన్షియేట్ బ్రేక్ స్టేట్మెంట్ విత్ కంటిన్యూస్ స్టేట్మెంట్ యూజింగ్ రెలెవెంట్ ఎగ్జాంపుల్స్. అంటే ఇక్కడ మనం దేన్ని కంపేర్ చేయాలి, బ్రేక్ స్టేట్మెంట్ ను సో ఏ స్టేట్మెంట్ కంపేర్ చేయాలి, బ్రేక్ స్టేట్మెంట్ ను కంటిన్యూస్ స్టేట్మెంట్ కంపేర్ చేయాలి. ఇన్ సి బ్రేక్ స్టేట్మెంట్ హ్యాస్ 2 యూజెస్. బ్రేక్ యొక్క యూజెస్ 2 ఉంది. ఇట్ టర్మినేట్ స్విచ్ స్టేట్మెంట్ ను టర్మినేట్ చేస్తుంది, లేదంటే ఇట్ కెన్ యూజ్ టు ఎగ్జిట్ లూప్ నుంచి బయటకు వచ్చేస్తుంది, తొందరగానే లూప్ నుంచి బయటకు వచ్చేస్తుంది. ఓకే, మోస్ట్లీ ఫార్ లూప్ ఎక్కువగా దేనికి యూజ్ చేస్తామంటే ఫార్ లూప్ యూజ్ చేస్తాం. అండ్ ద బ్రేక్ స్టేట్మెంట్ ఈస్ రిటర్న్ ఇన్సైడ్ ఏ లూప్, ద లూప్ ఈస్ ఇమీడియట్లీ టర్మినేటెడ్. సో బ్రేక్ అనేటువంటిది మనం ఒక లూప్ లో కనుక రాస్తే అది ఏమవుతుంది, ఇమీడియట్లీ టర్మినేట్ అవుతుంది. ఎప్పుడు ఇఫ్ కండిషన్ ట్రూ అయితే. సో కండిషన్ ట్రూ అయితే ఇమీడియట్లీ ఏమవుతుంది, అది లూప్ నుంచి బయటకు వచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ గా నేను i = 1, i <= 1000, i++ అంటే 1000 టైమ్స్ ప్రింట్ చేయమని చెప్పాను, కానీ మధ్యలో 10 అయితే బ్రేక్ అని చెప్పాను. అంటే 1 2 3 4 అట్లా 9 వరకు ప్రింట్ చేస్తుంది. ఎప్పుడైతే 10 అవుతుందో ఆటోమేటిక్గా బ్రేక్ అంటే బయటకు వచ్చేస్తుంది. బ్రేక్ వచ్చేసి బయటకు వచ్చేసి ఏమైనా ప్రింట్ చేస్తుంది, ఆఫ్టర్ ద లూప్ అని ప్రింట్ చేస్తుంది. నెక్స్ట్ కంటిన్యూస్ స్టేట్మెంట్ అంటే ఏంటంటే టాప్ టు బాటమ్ ఉన్నప్పుడు అంటే టాప్ నుంచి బాటమ్ వరకు రావాలనుకోండి.
అలా టాప్ నుంచి బాటం వరకు రాకుండా మధ్యలో నువ్వు కంటిన్యూ అంటే ఎక్కడైతే కంటిన్యూ రాస్తావు పైకి వెళ్ళిపోతావు. సపోజ్ నువ్వు పై నుంచి కింద వరకు చెక్ చేసి తర్వాత పైకి వెళ్ళాలనుకుంటున్నావు, పై నుంచి కింద వరకు చెక్ చేసి తర్వాత పైకి వెళ్ళాలనుకుంటే ఒకవేళ మధ్యలో నువ్వు కంటిన్యూ అని రాస్తే కంటిన్యూ అనే వర్డ్ ఎక్కడైతే కనిపించిందో అక్కడి నుంచి ఏమవుతుంది పైకి వెళ్ళిపోతావు. అంటే దాన్ని ఎర్లీ ఇటరేషన్ అంటాం. దాన్ని ఏమంటాము ఎర్లీ ఇటరేషన్. చెప్తున్నాను, మనం చెక్ చేయాల్సింది పై నుంచి టాప్ టు బాటం మనం చెక్ చేయాలి అనుకున్నాం. టాప్ టు బాటం మనం చెక్ చేయాలి అనుకున్నాం. చెక్ చేయాలి అనుకున్నప్పుడు మధ్యలోని ఎక్కడైనా సరే ఓకే కంటిన్యూ అనేటువంటి వర్డ్ కనిపించింది అనుకోండి, ఆటోమేటిక్ ఏమవుతుంది అక్కడ దాకా వచ్చి కిందకి వెళ్ళకుండా పైకి వెళ్ళిపోతుంది. దాన్ని ఏమంటాము ఎర్లీ ఇటరేషన్ అంటాం. ఈ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ లో చూడండి, ఫర్ i = 1 i less than or equal to i++ లో i% 2 = 0 అయితే కంటిన్యూ అంటే 0 అవ్వడం తోటి అంటే డివైడ్ చేసినప్పుడు ఒక నెంబర్ తో డివైడ్ చేసినప్పుడు 0 వచ్చింది అనుకోండి, కంటిన్యూ అంటే ఏమవుతుంది కిందకి రాకుండా పైకి వెళ్ళిపోతుంది. మళ్ళా అంటే 1 అయింది అనుకోండి 1% 0 కాదు కాబట్టి 1 ప్రింట్ చేస్తుంది. 2 అయింది అనుకోండి 2% 2 = 0 కాబట్టి కంటిన్యూ అంటే పైకి వెళ్ళిపోద్ది, ప్రింట్ చేయదు. 3% 2 3 అయితే 3% 2 = 0 కంటిన్యూ అవుతుంది కాదు, కంటిన్యూ కాదు ఎందుకంటే 3% 2 0 కాదు కాబట్టి. సో ఆటోమేటిక్గా 3 వాల్యూ ప్రింట్ చేస్తుంది. నెక్స్ట్ 4 అయింది అనుకోండి 4% 2 = 0 సో ఆటోమేటిక్ కంటిన్యూ పైకి వెళ్ళిపోద్ది, ప్రింట్ చేయదు. అట్లా అనమాట ఎర్లీ ఇటరేషన్. So write a C program to find maximum and minimum elements of a given array of elements. అంటే maximum వాల్యూ ఎలా కనుక్కుంటాము, మినిమం వాల్యూ ఎలా కనుక్కుంటాము. ఒక అరే ఆఫ్ ఎలిమెంట్స్ లో ఇచ్చినటువంటి అరే ఆఫ్ ఎలిమెంట్స్ లో maximum వాల్యూ ఎలా కనుక్కుంటాము, అదేవిధంగా మినిమం ఎలిమెంట్ ఎలా కనుక్కుంటాము అనేది ఈ ప్రోగ్రామ్. హ్యాష్ ఇంక్లూడ్ stdio.h into A50ni maximum మినిమం తీసుకున్న తర్వాత ఫస్ట్ నువ్వు ఏం చేయాలి, నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్ని. ఇది కామన్ అనమాట. ఏ అరే ప్రోగ్రామ్స్ అయినా కానీ కామన్ గా ఉంటుంది. ఏ స్టెప్స్ అప్ టు ఈ స్టెప్స్ వరకు కామన్ గా ఉంటుంది. అంటే ఫస్ట్ నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎంటర్ చేయాలి, సింగిల్ డైమెన్షన్ అరే ఇది. ఓకే, సో ఎంటర్ నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. ఎందుకంటే ఒక ఫార్ లూప్ వచ్చింది అనుకోండి, i = 0 i less than n i++ అని ఒక ఫార్ లూప్ వస్తే అది సింగిల్ డైమెన్షన్ వస్తుంది. 2 ఫార్ లూప్స్ వస్తుంది 2 డైమెన్షన్ అవుతుంది. 3 ఫార్ లూప్స్ వస్తే అయితే అది మల్టీ డైమెన్షన్ అవుతుంది. ఇక్కడ మనకు ఒక ఫార్ లూప్ వచ్చింది కాబట్టి సింగిల్ డైమెన్షన్ ఉంది. ఆ సింగిల్ డైమెన్షన్ లో ఏఐలో మనము అరే ఎలిమెంట్స్ అన్నిటిని కూడా స్టోర్ చేసాం. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఫస్ట్ A0ను మాక్సిమం అనుకోండి, ఫస్ట్ ఎలిమెంట్ ను మాక్సిమం అనుకోండి. తర్వాత మీరు ఏం చేయాలి, సెకండ్ ఎలిమెంట్ ను ఫస్ట్ ఎలిమెంట్ కంపేర్ చేయండి, సెకండ్ ఎలిమెంట్ ను ఫస్ట్ ఎలిమెంట్ కంపేర్ చేయండి. ఓకే, మ్యాక్స్ అంటే ఏంది, మ్యాక్స్ ఈస్ సెకండ్ ఏఐ అంటే ఏంది సెకండ్ ఎలిమెంట్, ఏ అంటే ఏంది సెకండ్ ఎలిమెంట్. సెకండ్ ఎలిమెంట్ ను మ్యాక్స్ అంటే ఏంది ఫస్ట్ ఎలిమెంట్ తో కంపేర్ చేయండి. ఒకవేళ సెకండ్ ఎలిమెంట్ ఫస్ట్ ఎలిమెంట్ కంటే ఎక్కువ అయితే పెద్దదైతే అప్పుడు మీరు ఏం చేస్తారు, ఆ ఎలిమెంట్ వాల్యూ దేంట్లో వేసుకుంటారు, మ్యాక్స్ లో వేసుకుంటారు. అట్లే థర్డ్ ఎలిమెంట్ ను ఫస్ట్ ఎలిమెంట్ తో కంపేర్ చేయండి. ఒకవేళ థర్డ్ ఎలిమెంట్ గ్రేటర్ అయితే దేంట్లో వేసుకుంటారు, అది ఫస్ట్ ఎలిమెంట్ లో వేసుకుంటారు. తర్వాత ఫస్ట్ ఎలిమెంట్ ను ఫోర్త్ ఎలిమెంట్ ను ఫస్ట్ ఎలిమెంట్ కంపేర్ చేయండి. ఫోర్త్ ఎలిమెంట్ గ్రేటర్ అయితే ఫోర్త్ ఎలిమెంట్ ఏం చేస్తారు, ఆ యొక్క ఫస్ట్ ఎలిమెంట్ లో వేసుకుంటారు. ఫైనల్ గా ఆ మ్యాక్స్ వాల్యూ ప్రింట్ చేస్తారు. మినిమం అనుకుంటే ఫస్ట్ మీరు A0ను మినిమం అనుకోండి, A0ను మినిమం అనుకొని అగైన్ ఇక్కడ ఏం చేస్తారంటే ఒక లూప్ లోకి వెళ్ళి i = 0 i less than i అంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అని అర్థం. i = 0 i less than i++ అంటే అర్థం ఏంటి, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. ఫస్ట్ మీరు సెకండ్ ఎలిమెంట్ అయిన ఏఐను తీసుకొని కంపేర్ చేయాలి, మినిమం అంటే ఫస్ట్ ఎలిమెంట్ కంపేర్ చేయాలి. ఒకవేళ సెకండ్ ఎలిమెంట్ మినిమం అనుకోండి, ఆ సెకండ్ ఎలిమెంట్ దేంట్లో వేసుకుంటారు, మినిమంలో వేసుకుంటారు. ఫస్ట్ ఎలిమెంట్ థర్డ్ ఎలిమెంట్ కంపేర్ చేయాలి. థర్డ్ ఎలిమెంట్ మినిమం అయితే ఏం చేస్తారు, థర్డ్ ఎలిమెంట్ దేంట్లో వేసుకుంటారు, మినిమంలో వేసుకుంటారు. ఆ విధంగా వేసుకుంటూ వస్తే ఫైనల్ గా మీకు ఏమొస్తుంది, మినిమం ఎలిమెంట్ అనేది వస్తుంది, దాన్ని ప్రింట్ చేస్తారు. తర్వాత 10 ఏంటంటే ఎక్స్ప్లెయిన్ అబౌట్ ది స్ట్రింగ్ మ్యానిపులేషన్ మెథడ్స్. ఎక్స్ప్లెయిన్ అబౌట్ ది స్ట్రింగ్ మ్యానిపులేషన్ మెథడ్స్. జస్ట్ దీంట్లో స్ట్రింగ్ మ్యానిపులేషన్ మెథడ్స్ ఏవే ఉన్నాయంటే చూస్తాము. దీనికి సంబంధించినటువంటి ప్రోగ్రామ్స్ అనుకోండి, దీని యొక్క సెకండ్ పార్ట్ లో చూస్తాము. ఫస్ట్ ఏమేమి మెథడ్స్ ఉన్నాయి, స్ట్రింగ్ మ్యానిపులేషన్ మెథడ్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. స్ట్రింగ్ మ్యానిపులేషన్ మెథడ్స్ ఏమేమి ఉన్నాయో చూస్తాము. ఓకే, స్ట్రింగ్ మ్యానిపులేషన్ మెథడ్స్ ఏమేమి ఉన్నాయో చూస్తాము. ఓకే, తర్వాత దీని యొక్క ప్రోగ్రామ్స్ అనేటువంటివి నెక్స్ట్ పార్ట్ లో చూస్తాము. దేర్ ఆర్ డిఫరెంట్ ఫంక్షన్స్ దట్ మ్యానిపులేట్ స్ట్రింగ్స్. చాలా ఫంక్షన్స్ ఉన్నాయి దీనికి మ్యానిపులేట్ స్ట్రింగ్స్ ను మ్యానిపులేట్ చేసేదానికి. ఆ ఫంక్షన్స్ ఆర్ కాల్డ్ యాస్ స్ట్రింగ్ ఫంక్షన్స్. దాని పేరేంది, స్ట్రింగ్ ఫంక్షన్స్ అంటారు. ద మోస్ట్ ఇంపార్టెంట్ స్ట్రింగ్ ఫంక్షన్స్ ఆర్ strcpy s, s1, s2. అంటే ఏమవుతుంది, ఇది ఇట్ కాపీస్ s2 into s1.
S2 ను దేనిలో కాపీ చేస్తుంది, S1 లో కాపీ చేస్తుంది. strcat S1, S2 ఇట్ కన్కాటినేట్ S2 at the end of S1 అంటే S1 చివరి నుంచి S2 కన్కాటినేట్ అవుతుంది అంటే S2 రాయబడుతుంది అంటే S2 యాడ్ అవుతుంది. తర్వాత strlen S1 అంటే ఇట్ రిటర్న్స్ ద లెంత్ ఆఫ్ S1. S1 యొక్క లెంత్ ఎంత అంటే లెంత్ అంటే ఏంది, సైజ్ అంటే స్ట్రింగ్ యొక్క సైజ్ అంటే ఏంది, నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఎంత అనేది ప్రింట్ చేస్తుంది. strcmp S1, S2 ఇట్ కంపేర్స్ S1 and S2. S1 S2 ను కంపేర్ చేస్తుంది. ఒకవేళ S1 ఈక్వల్ టు S2 అయితే ఇట్ రిటర్న్స్ 0. ఒకవేళ S1 లెస్ దాన్ S2 అయితే ఇట్ రిటర్న్స్ లెస్ దాన్ 0. S1 గ్రేటర్ దాన్ S2 అయితే రిటర్న్స్ గ్రేటర్ దాన్ 0. సో S1 లెస్ దాన్ S2, S1 గ్రేటర్ దాన్ S2 ఇది ఎలా మనం కనుక్కుంటామంటే, సో ఒక స్ట్రింగ్ ను మనము న్యూమరిక్ వాల్యూలోకి మార్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ గా HELLO హెలో అనుకోండి. H అంటే ఒక నంబర్ ఉంటుంది, E అంటే ఒక నంబర్ ఉంటుంది, L అంటే ఒక నంబర్ ఉంటుంది, L అంటే నంబర్ ఉంటుంది, O అంటే నంబర్ ఉంటుంది. ఆ నంబర్స్ అంతా యాడ్ చేస్తే అప్పుడు HELLO యొక్క టోటల్ నంబర్ ఎంత అనేది వస్తుంది. ఆ నంబర్ ను మనం ఏమంటామంటే ASCII వాల్యూ అంటాం. అదే విధంగా ఓల్డ్ అన్నాం అనుకోండి. ఓల్డ్ డబ్ల్యూకి ఒక నంబర్ ఉంటుంది, ఓకి ఒక నంబర్ ఉంటుంది, ఆర్కి ఒక నంబర్ ఉంటుంది, ఎల్కి ఒక నంబర్ ఉంటుంది, టీకి ఒక నంబర్ ఉంటుంది. ఈ నంబర్స్ అన్నిటిని యాడ్ చేస్తే అప్పుడు ఓల్డ్ యొక్క ఒక నంబర్ వస్తుంది. ఆ నంబర్ ను మనం ఏమంటాము, ఓల్డ్ యొక్క ASCII వాల్యూ అంటాం. ఈ విధంగా ASCII వాల్యూస్ కనుక ఫైండ్ అవుట్ చేస్తే మనకు నంబర్ పరంగా S1 S2 సమానమా, S1 లెస్ దాన్ ఉందా, S1 గ్రేటర్ ఉందని తెలుస్తుంది. strchr S1, CH అంటే అర్థం ఏంటంటే ఒక స్ట్రింగ్ లో ఓకే ఫస్ట్ వచ్చేటువంటి క్యారెక్టర్ సపోజ్ ఇప్పుడు నేను HEALOA అని అనుకోండి. HEALOA అని అనుకోండి. HEALOA అన్నామంటే ఫస్ట్ వచ్చేటువంటి ఏ క్యారెక్టర్ అనేది ఫస్ట్ వస్తే ఆ ఏ క్యారెక్టర్ ప్రింట్ చేయాలి. అప్పుడు ఏం చేస్తుంది, ఫస్ట్ నుంచి కంపేర్ చేసుకుంటా పోతుంది. ఏ క్యారెక్టర్ ఫస్ట్ వచ్చేటువంటి ఏ క్యారెక్టర్ ఎక్కడైతే ఉందో ఆ ఏ క్యారెక్టర్ ని ప్రింట్ చేస్తుంది. అంటే ఇట్ రిటర్న్స్ ఏ పాయింట్ అంటే ఫస్ట్ అకరెన్స్ ఆఫ్ సింగిల్ అంటే ఫస్ట్ వచ్చేటువంటి అంటే మనం క్యారెక్టర్ ని ప్రింట్ చేయమని చెప్తాం. ఒక స్ట్రింగ్ లో ఉండేటువంటి ఒక క్యారెక్టర్ ప్రింట్ చేయమని చెప్తే ఆ క్యారెక్టర్ ఫస్ట్ వచ్చినప్పుడు దాన్ని ప్రింట్ చేస్తారు. తర్వాత వచ్చి చెక్ చేయాలి. ఓకే, ఒకవేళ ఏ అనే క్యారెక్టర్ ఫస్ట్ లో వచ్చింది, మధ్యలో వచ్చింది, లాస్ట్ లో వచ్చింది అనుకోండి, ఫస్ట్ లో వచ్చి ఆ ఏ క్యారెక్టర్ మాత్రమే ప్రింట్ చేస్తారు. తర్వాత వచ్చేటువంటి క్యారెక్టర్స్ చెక్ చేయాలి. దాన్ని మనం ఏమంటాము, strchr అంటే strchr అంటే ఒక స్ట్రింగ్ లో ఒక క్యారెక్టర్ ఇచ్చినప్పుడు ఆ క్యారెక్టర్ అనేది ఫస్ట్ ఎక్కడైతే వస్తుందో అక్కడ నుంచి తీసుకొని ప్రింట్ చేస్తుంది. ఓకే, సపోజ్ ఒక స్ట్రింగ్ లో ఏ అనేటువంటిది ఫస్ట్ క్యారెక్టర్ ఫస్ట్ లో వచ్చింది, ఏ అనేది మధ్యలో వచ్చింది, ఏ అనేది లాస్ట్ లో వచ్చింది అయితే ఏను ప్రింట్ చేయమని చెప్పి అడిగినప్పుడు ఫస్ట్ ఆ క్యారెక్టర్ కనుక వస్తే ఏ అనే క్యారెక్టర్ ఫస్ట్ కనుక వస్తే ఆ క్యారెక్టర్ ప్రింట్ చేస్తుంది. దాన్ని ఏమంటాము, ఫస్ట్ అకరెన్స్ అంటాం. str S1, S2 అన్నప్పుడు ఇక్కడ S1 S2 అనేవి రెండు స్ట్రింగ్స్ అన్నమాట. సో ఇక్కడ S1 అనేది మెయిన్ స్ట్రింగ్ అవుతుంది, S2 అనేది సబ్ స్ట్రింగ్ అవుతుంది. S1 అనేది మెయిన్ స్ట్రింగ్, S2 అంటే సబ్ స్ట్రింగ్. అంటే ఒక S1 స్ట్రింగ్ లో ఫస్ట్ వచ్చేటువంటి ఆ S2 సబ్ స్ట్రింగ్ ను ప్రింట్ చేస్తుంది. దాని నుంచి వెతికి సపోజ్ హెలో అని చదువుతుంది, తర్వాత ఓల్డ్ అన్నాం అనుకోండి. హెలో అనేటువంటిది ఫస్ట్ ఎక్కడ వచ్చింది, స్టార్టింగ్ లోనే వచ్చింది కాబట్టి ఆ హెలోని ప్రింట్ చేస్తుంది. ఓల్డ్ అంటే అనుకోండి, ఓల్డ్ అనేటువంటిది సెకండ్ క్యారెక్టర్ వచ్చింది, తర్వాత వచ్చేటువంటి ఓల్డ్ అనేది చెక్ చేయాలి. ఫస్ట్ వచ్చేటువంటి ఓల్డ్ స్ట్రింగ్ ను ప్రింట్ చేస్తుంది. అంటే ఇంతకుముందు ఏం చెప్పాను, ఒక స్ట్రింగ్ లో ఫస్ట్ వచ్చేటువంటి క్యారెక్టర్ ఏదైతే కావాలో అది ప్రింట్ చేయమని చెప్తే ఆ క్యారెక్టర్ వచ్చినప్పుడు ప్రింట్ చేస్తుంది. అలాగే ఒక స్ట్రింగ్ లో సబ్ స్ట్రింగ్ ఒక స్ట్రింగ్ లోపల ఒక సబ్ స్ట్రింగ్ అనేటువంటిది నేను ప్రింట్ చేయమని చెప్తే అప్పుడు ఆ స్ట్రింగ్ లో ఆ సబ్ స్ట్రింగ్ ను వెతికి ఫస్ట్ కనుక ఎక్కడైతే వస్తుందో అక్కడ నుంచి దాన్ని తీసి మనకు ప్రింట్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఇవన్నీ కూడా దీస్ ఫంక్షన్స్ ఆర్ యూజ్ ది స్టాండర్డ్ హెడర్ ఫైల్ string.h. అంటే ఈ ఫంక్షన్స్ అంతా నువ్వు యూజ్ చేసుకోవాలి అనుకుంటే నువ్వు దేన్ని ఇంక్లూడ్ చేసుకోవాల్సి వస్తుంది, #include string.h ను యూజ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఎందుకంటే ఈ ఫంక్షన్స్ అన్ని దేంట్లో ఉంటాయి, string.h లో ఉంటాయి. దీనికి సంబంధించిన డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఈ డిఫరెంట్ ప్రోగ్రామ్స్ లో ఒక ప్రోగ్రామ్ నేర్చుకుంటే మిగతా ప్రోగ్రామ్స్ అన్ని రాయొచ్చు. దీనికి సంబంధించినటువంటిది సెకండ్ పార్ట్ లో చూస్తాం. ఇంతవరకు ఫస్ట్ పార్ట్ యూ కెన్ సీ అబౌట్ ద సెకండ్ పార్ట్.